బాలీవుడ్ పైన అయిపోయింది, సౌత్ టుక్ ఓవర్ ఇండియన్ సినిమా అనేటువంటిది ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా వచ్చేసింది. సందీప్ బంగా అనేవాడు గుజరాత్లో పుట్టిన, ఒరిస్సాలో పుట్టిన, అదే చేస్తాడు సినిమా. సందీప్ బంగా తీసిన సినిమా హిట్ అయింది కాబట్టి మా సౌతోడు అంటున్నాం మనం. ఇప్పుడు ఆదిత్య గారు సౌతోడు అనుకోండి, ఈ పాటికి ఎక్కి తొక్కేశారు కదా. అసలు మొత్తం ఇక్కడ వచ్చి బాంబే వచ్చేసి డాన్స్ చేశారు, బ్రేక్ డాన్స్ చేశారు అందరూ అన్నాడు. అదే టైంలో తెలుగు ఇండస్ట్రీ 100 ఫ్లాప్లు వచ్చినాయి. ఇది అంతే పెద్ద హీరోలతో. డైరెక్టర్ అకౌంటబిలిటీ చేయనప్పుడు అసలు ఎలా బిజినెస్ మోడల్ అవుతుంది? ఎందుకు చేయలేకపోతారు అకౌంటబిలిటీ? బికాస్ వాళ్ళకి డెస్పరేషన్. ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా మనీ రొటేషన్ చేయటంలో ఉంటాడు. హీరో డేట్లు ఇస్తే చాలు అని చేతులు కట్టేసుకుని డైరెక్టర్ గారు ఇస్తే చాలు అని అలాంటి మెంటాలిటీ ఉన్న ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? సో 100 కోట్లు విచ్చల వీడియో ఖర్చు పెట్టి 3-4 సంవత్సరాలు తీసినంత మాత్రాన మంచి సినిమా అవ్వదు. అలా అని తీసినప్పుడు సూపర్ హిట్ కూడా అవ్వచ్చు. హలో సర్జీ, వెల్కమ్ టు స్పీక్ విత్ సిరాశ్రీ, ద సెకండ్ టాక్ షో. సో ఇప్పుడు నేను గత నెలగా దాదాపు ఒక 12-13 ఇంటర్వ్యూస్ చేశానండి, డిఫరెంట్ పీపుల్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అందులో డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. ఇలాగా నేను అడిగిన కొన్ని క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్స్ ఇచ్చారు. సో ఆ ఆన్సర్స్, ఆ క్వశ్చన్స్కి మీరైతే ఏం చెప్తారు అనే క్యూరియాసిటీ ఒకటి, అండ్ వాళ్ళు చెప్పేసిన ఆన్సర్ తర్వాత నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఆ క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అడిగి మీ నుంచి వాటి సమాధానాలు తెలుసుకుందామని ఈ ఇంటర్వ్యూ యొక్క ఉద్దేశం ప్రధానంగా. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద పాయింట్, మీరు హైదరాబాద్ నుంచి ముంబై వచ్చారు. అక్కడికి ఇక్కడికి ఏంటి తేడా? అంటే మీరు ఏదైనా తేడా అనేది మీరు గమనిస్తున్నారా? అంటే అక్కడ ఉన్న పీపుల్, ఇక్కడ ఉన్న పీపుల్, అక్కడ ఉన్న సిస్టమ్, ఇక్కడ ఉన్న సిస్టమ్. బాంబేలో ఒకే ఒక ఆస్పెక్ట్ ఏంటంటే కొంచెం కార్పొరేట్ కల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు అకౌంటబిలిటీ, డిసిప్లిన్ అనేది 100% అక్కడ కానీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ. ఆల్మోస్ట్ వాళ్ళని కూడా గవర్న్ చేసేది కార్పొరేట్ వాళ్ళు. అక్కడ మన ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ ఎక్కువ. ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ ఉన్న ఎక్కడ కూడా మీకు డిసిప్లిన్ ఉండడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ప్రైమరీ డిఫరెన్స్ అకౌంటబిలిటీ అండ్ డిసిప్లిన్ అని 2 పదాలు వాడారు మీరు. ఇప్పుడు డిసిప్లిన్ అనగానే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది అనేది ఏంటంటే, బాలీవుడ్లో డిసిప్లిన్ ఉండదండి, పొద్దున్న షార్ట్ వాళ్ళు 12ంటికి పెడతారు, మనకు 7:30 పెడతా ఉంటారు. సో ఇక్కడ డిసిప్లిన్ అంటే ఏంటి అనేది మీరు కొంచెం విపులంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్తే. పొద్దున్న షార్ట్ 12 గంటలకు పెట్టాడా, 1 గంటలకు పెట్టాడా, లేకపోతే సాయంత్రం అకౌంటబిలిటీ ఎక్కడ వస్తుందంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ దురంధర్ ఉందనుకోండి. దురంధరు వాళ్ళు ఓకే చేసిన బడ్జెట్ ఏదైతే ఉందో ప్రొడ్యూసర్స్ జియో వాళ్ళు, దాన్ని మించి ఒక పైసా ఎవరు, అది ఆ అకౌంటబిలిటీ అనేది డైరెక్టర్ మీద ఉంటుంది. అది మనం ఆ మాట కూడా ఏమో పెద్ద సినిమాలు పక్కన పెట్టి మధ్య సినిమాలు, చిన్న సినిమాలు కూడా ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ కాబట్టి అతని కంట్రోల్ ఉండదు దాని మీద. ఇక్కడ ఏంటి, ఆల్మోస్ట్ ఒక పర్టికులర్ టైంలో ఇంకా ఎక్కువ అవుతుంది అనుకుంటే వాళ్ళు డైరెక్ట్ని పెట్టుకున్నారు డబ్బులు. అయితే అంటే తన బ్రదరు కలిసి మిగతా పెట్టుకుని ఈ లోపల సినిమా పెద్ద హిట్ అయిపోయింది కాబట్టి అది ఇంకా రాలేదు. ఇది యూనో అది ఎందుకంటే ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు కంపెనీ ఎంప్లాయీస్, వాళ్ళు రూల్స్ బట్టి వెళ్తారు. ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి ఇంత కాస్ట్కి మనకి వర్కౌట్ అవడానికి ఛాన్స్ ఉంది, ఇంత రిస్క్ తీసుకుందామా లేదా ఏదో అలాంటి అన్నీ చేసి ముందే తీసుకుంటారు కాల్. దాంతో ఎంత ఎక్కువైనా డైరెక్టర్ జేబులో నుంచి పెట్టుకోవాలి. అప్పుడు డైరెక్టర్, యాక్టర్ కలిసి మేము తగ్గించుకుంటాం, మాకు ఎంత కావాలి అది ఇది అని చెప్పి ఇలాంటివి అవుతాయి. అక్కడ చూడండి, మీరు ఏ పెద్ద సినిమా అయినా సరే ప్రొడ్యూసర్ లాస్ట్ ఆడటమే కదా, ఇంత అని చెప్పారు, ఎంత అయిపోయింది, అంత అని చెప్పారు, అంత అయిపోయింది అనే మాట తప్పిస్తే మీరు వేరే తిన్నారు ఎప్పుడైనా అసలు లేదు. ఎందుకంటే ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ ప్రాబ్లం. ఇక్కడ మీకు కంపెనీ పాలసీలో ఉంటుంది. ఎప్పుడు మీరు అసలు హాలీవుడ్ ఓవర్ బడ్జెట్ తింటారు ఎప్పుడైనా, లేకపోతే బయర్ కొనేసి రోడ్డు మీద కూర్చొని తిన్నారు ఎప్పుడైనా? ఆ డిసిప్లిన్ అనేది మనకి కంప్లీట్గా అబ్సెంట్. దట్ ఈస్ ద డిఫరెన్స్. హాలీవుడ్లో చాలా బెటరు, హాలీవుడ్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని పద్ధతులు పాటిస్తున్న బాలీవుడ్, ఎస్పెషల్లీ ఈ అకౌంటబిలిటీ అండ్ డిసిప్లిన్ ఆస్పెక్ట్లో చేస్తున్నా కూడా గత 2-3 ఏళ్ళుగా తీసుకుంటే, పోస్ట్ కరోనా టైంలో దాదాపు చాలా సంవత్సరాల పాటు అన్ని ఫ్లాపులే. అండ్ బాలీవుడ్ పైన అయిపోయింది, సౌత్ టుక్ ఓవర్ ఇండియన్ సినిమా అనేటువంటిది ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా వచ్చేసింది. సౌత్లోనేమో మీరు చెప్పినట్టుగా చూసుకుంటే ఇండిసిప్లిన్ ఉంది, ఏది బడ్జెట్ ఓవర్ బడ్జెట్ అయిపోవటాలు అవన్నీ. బట్ స్టిల్ దే కుడ్ మేక్ అన్ ఇంపాక్ట్. సౌత్ కుడ్ మేక్ అన్ ఇంపాక్ట్
ఇన్ ఎంటైర్ ఇండియన్ సినిమా ఫర్ ఇయర్స్. మీకు మనకి యావరేజ్న ఒక 200 సినిమాలు వేస్తున్నాం అనుకోండి, అక్కడ తెలుగులో 200, తమిళ్లో ఎక్కడ ఎన్ని సినిమాలు అన్నీ వచ్చి నార్త్లో బెంచ్ మార్క్ సినిమాలు వచ్చేసినాయి. అది బాహుబలి అవ్వచ్చు, KGF 2 అవ్వచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు, ఏదో అలాంటి సినిమాలు 4-5 ఉంటాయి. దాని తర్వాత అన్ని సినిమాలు అక్కడ ఫ్లాప్ అయినాయి. ఒక్క సినిమా కాదు కదా ఇండస్ట్రీ అంటే. పాయింట్ 1. పాయింట్ 2, ఇంకో వాల్యూ ఎలిమెంట్లో చూస్తే డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇవ్వటం అనేది హిందీలో ఎవరు తెలుగులో ఇచ్చినంత ఫ్రీడమ్ డైరెక్టర్కి ఉండదు. ఎందుకంటే మీకు ఆ పాలసీలు ఉంటాయి, స్క్రిప్ట్ లాక్ ఉంటుంది, ఆ స్క్రిప్ట్ కాపీ ఇవ్వాలి, ఆ స్క్రిప్ట్లో మీరు మారిస్తే మళ్ళీ ఆ పర్మిషన్ అడుక్కోవాలి, ఇలాంటి అకౌంటబిలిటీ ఉంటుంది మొత్తం సిస్టంలో. అక్కడ డైరెక్టర్స్ చాలామంది మా క్రియేటివిటీని స్టిఫిల్ చేస్తున్నారు అని ఫీలింగ్ ఉంటుంది. ఎవరు చేస్తున్నారు? అది మనిషి చేయట్లా, సిస్టమ్ చేస్తాం. ఆ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది? ఇలాంటి టైప్ అయితే ఇంత ఆడేదో వాళ్ళు ఇది వేస్తారు, అల్గోరిథమ్స్ ఇవన్నీ వాడి డేటా తీసి ఏ టైప్ సినిమా ఎలా ఆడింది, ఇలాంటి క్యారెక్టర్ అయితే జనాలు ఎక్కువ మందికి నచ్చదు, ఇలాంటి ఒక సైన్స్ పెడతారు. సైన్స్కి క్రియేటివిటీకి ఆల్వేస్ ఒక ఫైట్ ఉంటుంది. కానీ అది వీళ్ళకి తెలియదని కాదు, కానీ దే రాదర్ టేక్ దట్ ఛాన్స్. అంతేకాని డైరెక్టర్కి వదిలేద్దాం అని డైరెక్టర్కి ఏదో కిరీటం పెట్టినట్టు ఇచ్చేసి అతను ఏం చేస్తే ఎంత టైం తీసుకుంటే అతను చెయ్యమనండి అనేది బిజినెస్ మోడల్ అవడానికి ఛాన్స్ లేదు మీకు. అందుకని అన్ని ఓవర్ బడ్జెట్లు మీరు 1-2 సినిమాలు చెప్తున్నారు, కానీ ఈ మధ్యన మన పేర్లు ఎందుకు కానీ ఎన్నో సినిమాలు 100 కోట్లు పోయినాయి విన్నారు కదా అక్కడ కూడా. సో 100 కోట్లు విచ్చల వీడియో ఖర్చు పెట్టి 3-4 సంవత్సరాలు తీసినంత మాత్రాన మంచి సినిమా అవ్వదు. అలా అని తీసినప్పుడు సూపర్ హిట్ కూడా అవ్వచ్చు. బట్ ఇక్కడ మీకు ఆ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో ఆ ఫెయిల్యూర్ తోటి ఎవరు నష్టపోడు. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీస్ కాబట్టి వాళ్ళు పబ్లిక్ దాంట్లో ఉంటారు. సో లాస్ విల్ బి స్ప్రెడ్ అవుట్. సో మీకు సినిమా ఫ్లాప్ అనేది రిజిస్టర్ అవుతుంది, కానీ క్రిటికల్గా కానీ జనాలు రాలేదు చూడటానికి అవి అవుతాయి, కానీ లాస్ ఎవరి మీదకి వెళ్ళిందని మీరు ఎప్పుడు విన్నారు అసలు హిందీలో కానీ హాలీవుడ్లో కానీ. ఎందుకంటే స్ప్రెడ్ అయిపోతుంది. అక్కడ నైజాం ఎంత కొన్నాడు, ఆ రోడ్ మీద వచ్చాడు, లేకపోతే ఆడెవడో గుడిసి చేసుకున్నాడు, ఆడెవడో వచ్చేసి ఇంట్లో కూర్చున్నారు బయర్లు, అలాంటి స్టోరీస్ అన్నీ ఉట్టి మన అడుగు చేతులు అంటాం. ఇప్పుడు సరిజీ దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఏది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిత్యం డిస్కషన్లో ఉండే 2 ఆస్పెక్ట్స్. ఒకటి మేకింగ్ కాస్ట్, 2 ఆన్ టైం రిలీజ్, అనుకున్న టైం రిలీజ్ చేయటం. ఎందుకంటే అది డిలే అయ్యే కొద్దీ వీళ్ళకి ఇంట్రెస్ట్లు అవన్నీ, అంటే సినిమా ఫలితం ఏంటో తెలియకుండా ముందరే లాసులు ఫేస్ చేయాల్సిన ఒక సిచ్యువేషన్. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ క్రియేటివ్ ఆస్పెక్ట్కి వస్తే, మేకింగ్ ఆస్పెక్టు, నేను పెద్ద డైరెక్టర్ బుచ్చిబాబు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు సినిమా చూసేసిన తర్వాత ఆయన క్వశ్చన్ అడిగాను, అంటే సినిమా చాలా బాగుంది, మంచి సినిమా, మంచి రివ్యూస్ వచ్చినాయి, మంచి పబ్లిక్ టాక్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, కానీ చిన్న క్యారెక్టర్స్, ఏది సింగిల్ డైలాగు లేకపోతే అసలు డైలాగే లేని క్యారెక్టరు, దానికి కూడా చాలా నోటబుల్ పర్ఫార్మింగ్ ఆర్టిస్టులను పెట్టుకున్నారు మీరు, వాళ్ళని తీసేసి మామూలు వాళ్ళని పెట్టుంటే బడ్జెట్ చాలా తగ్గేది కదా, దానివల్ల మార్జిన్స్ బాగుండేది కదా అని అడిగాను. దానికని ఏమన్నారంటే, చేయాలని ఆశ ఉంటుంది కదండి పెద్దవాళ్ళతోటి అయినా అంటూ ఇంకో జస్టిఫికేషన్ కూడా ఇచ్చారు. జస్టిఫికేషన్ ఏంటి అని చెప్పింది, చిన్న క్యారెక్టర్ అయినా కూడా పెద్ద నటుడు ఉంటే, చిన్న రియాక్షన్ అయినా కూడా పెద్ద నటుడు ఉంటే దాని ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని నేను ఊహించానండి అని అన్నాను. ఇలాంటి కారణాలు చెప్పి, ఇలాంటి కారణాలు అసలు ఇది ఏదో ఒక రకమైనటువంటి కవరింగా, లేకపోతే నిజంగానే ఆయన చెప్పిన దాంట్లో ఒక మ్యాటర్ ఉందంటారా? ఇప్పుడు అది ఇండివిజువల్ సెన్సిబిలిటీలో ఒక పాయింట్ ఏంటంటే, మనం బడ్జెట్ ఆస్పెక్ట్లో చూస్తే ఇలా పెట్టినంత మాత్రాన అదేం పెద్దది అవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాడు మోస్ట్లీ ఎంత పేరు ఉన్నా కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్లో పర్ డే ఉంటుంది, అదేమి పెద్ద ఫరక్ పడదు. పాయింట్ 1. అలా చెయ్యాలా వద్దా అంటే అది డైరెక్టర్ సెన్సిబిలిటీ. ఇప్పుడు ఒక విధంగా చూస్తే క్రిస్టఫర్ నోలన్ చాలా చిన్న ఒక్క సీన్ వాళ్ళు కూడా చాలా పెద్ద ఆర్టిస్ట్ తీసుకుంటాడు. ఓపెన్హైమర్లో సంబడీలో గ్యారీ ఓల్డ్ మ్యాన్ 1/2 సీన్లో ఉంటాడు అంతే. ఓకే, బట్ దట్ వర్క్డ్. సో ఇంటెన్షన్ ఎందుకు తీసుకున్నారు, అది ఎఫెక్టివ్గా ఉన్నారా లేదా అని సినిమా చూసిన వాళ్ళు ఫీల్ అయ్యి చెప్పాలి. అలాగే ఇప్పుడు దురంధర్లు చూస్తే మీరు చాలా ఇంపార్టెంట్ రోల్స్ కూడా కొత్త వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళకి కూడా హీరోకి ఎంత ఇచ్చాడో అంత స్పేస్ ఇచ్చాడు, కొంతమంది వాడిగానే ఎక్కువ ఇచ్చాడు. సో అది ప్రతి డైరెక్టర్కి అతని సెన్సిబిలిటీ, అతని సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు
కామెంట్ ఆన్ బుచ్చిబాబుస్ ఇంటర్ప్రిటేషన్. బట్ సో ఎవరైనా సరే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వస్తారు సినిమాలు తీయడానికి. నేను ఒక అందుకొచ్చి ఉండొచ్చు, అలాగే బుచ్చిబాబు, అలాగే ఏ డైరెక్టర్ అయినా. సో బుచ్చిబాబుకి ఇంత తనకున్న కొత్త డైరెక్టర్ కాబట్టి ఎక్కువ తక్కువ సినిమా తీయలేదు కాబట్టి ఇది అలా కావాలా అనుకుని తీయటంలో ఏం తప్పలేదు దాంట్లో, అబ్సల్యూట్లీ. దానికి బడ్జెట్కి ఏమి అంత కనెక్షన్ ఉండదని నా ఫీలింగ్. సో రిఫరెన్స్ పాయింట్ మీరు చెప్పారు కూడా కాబట్టి ఓపెన్ హైమర్. సో ఇట్ హ్యాపెన్స్ ఈవెన్ పెద్ద రైటర్లు హాలీవుడ్లో అక్కడ కూడా చేశారు, చాలాసార్లు చేస్తారు. 20 చేస్తాడు. ఒక సినిమా అయితే దాని పేరు మషెట్ అనుకుంటున్నా, మెషటి. దాంట్లో ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాంటి వాడిని హీరోగా చేసి ఈ మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్ క్యారెక్టర్స్ అని పెద్ద పెద్ద హీరోలు పెట్టాడు మషటి. ఎందుకు? షాక్ కోసం, షాక్ వాల్యూ. అప్పుడు తనకున్న రిలేషన్షిప్ ఒప్పుకున్నారు వాళ్ళు అందరూ చేయడానికి. ఓకే, అంటే ఇప్పుడు అలా అనుకుని డిసైడ్ అయ్యి చేసుకుంటే అది ఫైన్ అండి. ఇప్పుడు ఇది నేను చెప్పేది పెద్ద గురించి కాదు, ఇది ఇంకొక సినిమాకి సంబంధించిన ఒక ఆస్పెక్టు. ఒక సీనియర్ యాక్ట్రెస్ ఒక ఆవిడని తీసుకున్నారు 10 days కాల్ షీట్ అని. ఈ 10 days కాల్ షీట్ ఆవిడని తీసుకుని రోజు ఆవిడ రావడం, మేకప్ వేసుకుని క్యారవాన్లో కూర్చోవడం, షార్ట్ ఒక పిలుపు రాకపోవడం. 5-6 రోజులు అయిన తర్వాత ఆవిడ ఇంకా నేను చేయను, నేను అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేస్తానండి, ఇలాగ అవ్వట్లేదు కదా అని చెప్పి ఆవిడ అంత రేంజ్ వరకు అంటే వీళ్ళు బతిమాలి లేదంటే రేపు స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. కానీ రేపు రాలా. ఇంకా మిగతా 4 రోజులు కూడా అదే పరిస్థితి ఆవిడది. బట్ షీ గాట్ కంప్లీట్ పేమెంట్. షీ వాజ్ ఫీలింగ్ గిల్టీ ఫర్ టేకింగ్ పేమెంట్ వితౌట్ వర్క్. వీళ్ళు దే డోంట్ మైండ్ అట్ ఆల్, వీళ్ళు మాత్రం పేమెంట్ ఇస్తున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఆబ్వియస్లీ షీ ఈజ్ ఎ వెల్ పెయిడ్ ఆర్టిస్ట్. ఆవిడ దాదాపుగా 10 daysకే ఒక అంచనా ప్రకారంగా ₹1 కోటి దాకా అయిందని ఒక అంచనా. సో ఇది నేనేది అంటే ఇట్లా ఇది ఇప్పుడు వేస్టేజ్ కదా అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఓవరాల్ బడ్జెట్లో ఇప్పుడు అక్కడ ఉన్న ప్లాన్ ఎన్నిసార్లు మనం నాట్ టేకింగ్ స్పెసిఫిక్ నేమ్స్ 100 కోట్లు ఓవర్ బడ్జెట్, 200 కోట్లు అలా అయిపోతున్నప్పుడు ₹1 కోటి, ₹2 కోట్ల అనేది ఎవడు పట్టించుకోడు. ఆవిడ గిల్టీగా ఫీల్ అవ్వడం అనేది, ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు, నేను నటిస్తేనే నాకు డబ్బులు ఇవ్వాలని ఒక మారల్ ఆస్పెక్ట్, అదొకటి. అది శాస్త్రం కింద వస్తుంది నా లెక్కలో. మీ టైం ఇచ్చారు, అండ్ యు ఆర్ రెడీ టు గివ్ యువర్ యాక్టింగ్ టాలెంట్ వాట్ ఎవర్ దే వాంట్ ఎట్ ఎనీ టైం. మీ ఎండ్ ఆఫ్ ది బార్గెన్ అయిపోయింది. వాళ్ళు చేశారా లేదా, మీ రోల్ ఉందా లేదా, లేకపోతే తర్వాత తీసి కట్ చేశారా అనేది ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ యూ అన్లెస్ యూ స్పెసిఫై ఇన్ ద కాంట్రాక్ట్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్టికులర్ సినిమాకి శశిలాల్ నాయర్, జాకీ ష్రాఫ్, మనీషా కొయిల్ అందరూ ఒక సినిమాకి వెళ్ళారు ఇప్పుడు చాలా సంవత్సరాలు. అక్కడ పొద్దున్న 5 సన్ రైజ్ షాట్ తీయాలి అని చెప్పారు. ఆ లోకల్ ఎవరైతే ఉన్నారో వర్కర్స్ వాళ్ళందరూ వచ్చారు. 5 4 వచ్చి కూర్చున్నాడు. వీళ్ళు 10 నిద్రలేసారు. వీళ్ళు వచ్చేటప్పటికి 11 అయింది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, సరే ఇప్పుడు మీరు ఎన్నింటికి రమ్మన్నా ఓకే, అర్ధరాత్రి 12 కన్నా వస్తాం, మధ్యాహ్నం 12 కన్నా వస్తాం, కానీ మీరు ఎప్పుడు వస్తారో చెప్పి దాన్ని బట్టి చేయండి అని అడిగారు లోకల్ వర్కర్స్. అలాగే లేదు మేము కొంచెం అక్కడ జెట్ లాగ్ అయింది, ఇది అయింది, రేపు 100% 5 o'clock వచ్చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ 1 o'clock వచ్చారు నెక్స్ట్ డే. వీళ్ళేం మళ్ళీ 4 వచ్చి కూర్చున్నారు. ఈ రెండో రోజు చూసి ఆ వర్కర్స్ హెడ్ ఏమన్నాడంటే, ఇది అలా చేస్తే ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, అరే నువ్వు 4 వచ్చినా మీకు డబ్బులు ఇస్తున్నాం కదా నీకు, మేము 1 o'clock వస్తే ఏంటి, 2 o'clock వస్తే నీకేంటి అన్నారు. అండ్ వాడేమన్నాడు, మేము మా పనికి ఇస్తున్నారు మీకోసం, మేము వెయిటర్లు కాదు, వీఆర్ నాట్ వెయిటర్స్ ఫర్ యూ, యూఆర్ పేయింగ్ ఫర్ అవర్ వర్క్. అది మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు ఫీల్ అవుతాం. అది వాడు ఫీల్ అయ్యాడు. ఇంకా వేరే వాళ్ళు ఏంటి, పెద్ద సినిమాలు నాకు తెలిసిన యాక్టర్స్ చాలామంది మంచి రోల్ను వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళు పర్ డే ఇస్తారు, చాలా రోజులు వేస్ట్ చేస్తారు, ఏ పని చేయకుండా డబ్బులు మింగేచ్చు అని వాళ్ళు కూడా ఉంటారు యాక్టర్స్లో. సో ఇన్ని రకాల ఉన్నప్పుడు ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ తీసుకుని దాన్ని జనరలైజ్ చేయకూడదు అంటున్నాను. అయితే ఇప్పుడు ఇందాక అనుకున్న ఆర్టిస్ట్ కూడా ఆవిడ కూడా అలాగే ఇన్సల్ట్ ఫీల్ అయ్యి ఉంటారు. ఒకవేళ ఇన్సల్ట్ ఫీల్ అవ్వచ్చు, డబ్బులు తీసుకుని అవ్వచ్చు. మనుషులు అనేది ఒకే ఒక్క ఫీలింగ్ ఉండదు కదా, 100% ఫీల్ అయి ఉంటారు. ఫైన్ సర్చి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు,
ఇది జరుగుతూ ఉంటాయి. అలా మనం రకరకాల ఆశలతో వస్తూ ఉంటారు. అవన్నీ కూడా క్వెంచింగ్ చేసుకోవడంలో తప్పు లేదు అని మీరు అంటున్నారు. ఇది ఈ ప్రశ్న ఎకనామిక్స్ అర్థం చేసుకోవడానికి, నాట్ ఎమోషన్స్ అండ్ నాట్ ద డిజైర్స్. అసలు బడ్జెట్ అనేది ఏ బేసిస్ మీద ప్లాన్ చేస్తారు ఒక సినిమాకి? ఇప్పుడు బడ్జెట్ నేను చెప్తాను, మోస్ట్ ఆఫ్ ద టైం ప్రొడ్యూసర్కి బడ్జెట్ అంటే మీనింగ్ కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే డైరెక్టర్ ఆలోచనని పెట్టడానికి అతను ఎన్ని షాట్లు తీస్తున్నాడు, ఎంత ప్రిపేర్ అయి ఉన్నాడు, ఇలాంటి ఈ ఎలిమెంట్స్ అన్నీ పెట్టుకుని ఉదాహరణకు బడ్జెట్ చెప్తారు ఇంత అవుతుందని. అతను ఏదో దానికి సెట్ అవుతాడు, అనుకున్న ప్రకారం జరగదు ఆ ప్లాన్. ఆ జరగనప్పుడు బడ్జెట్ వెళ్తూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది. కానీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఎక్కడ ఆపాలో తెలియదు. అప్పుడు మీకు హోప్ ఉంటుంది. హోప్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి 2 అది 1500 చేసింది అనుకోండి ఉదాహరణకి. సరిగ్గా వస్తే 1500 కోట్ల బిజినెస్ ఉంది అన్నది ఫస్ట్ సెట్ అవుతుంది మైండ్లో. అయినప్పుడు మనం 300 అనుకున్నాం కదా, 400 అవుతుంది, 500 అవుతుంది అంటే ఎక్కడో ఇంకా 1000 కోట్లు ఉంది కదా ప్రాఫిట్ అనిపిస్తుంది. ఎవడో కూడా 10,000 కన్నా తక్కువ చేస్తుంది అనుకోడు. అది బయటకు అనకపోవచ్చు కానీ ఆశ అయితే ఉంటుంది కదా. ఎవరైనా ఇంకో సినిమా కన్నా తక్కువ అని ఎందుకు చేస్తాడు? ఏ పెద్ద హీరో అయినా, పెద్ద కంపెనీ అయినా సరే. సో అలాగా 50, 20, 10, 12 అలా ఎరుగుతా ఒక పర్టికులర్ టైంలో మీకు అసలు గ్రిప్ ఉండదు. అప్పుడు ఏమనిపిస్తుంది, మీరు అంత దూరం వచ్చేసారు కాబట్టి ఇప్పుడు తగ్గిద్దామని ట్రై చేస్తే పిక్చర్లో క్వాలిటీ పోతుందేమో అని భయం వేస్తుంది. అప్పుడు డైరెక్ట్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డైరెక్టర్ని అకౌంటబుల్ చేయాలి. డైరెక్టర్ అది మనం చేయం. డైరెక్టర్ ఆలోచనని మనం పెడుతున్నాం డబ్బులు, అది సీన్ ఎలా తీస్తా, ఎక్కడ తీస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని. డైరెక్టర్ అకౌంటబిలిటీ చేయలేనప్పుడు ఎలా బిజినెస్ మోడల్ అవుతుంది? ఎందుకు చేయలేకపోతారు అకౌంటబిలిటీ? బికాస్ వాళ్ళకి డెస్పరేషన్. ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా మనీ రొటేషన్ చేయటంలో ఉంటాడు. హీరో డేట్లు ఇస్తే చాలు అని చేతులు కట్టేసుకుని డైరెక్టర్ గారు ఇస్తే చాలు అని అలాంటి మెంటాలిటీ ఉన్న ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? ఇప్పుడు మీరు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అదే చెప్తున్నా. ఇప్పుడు పేరు చెప్పుకునే ఒక పర్టికులర్ ఫిల్మ్ పెద్ద హిట్ అయింది, ఆ డైరెక్టర్ విపరీతంగా నెంబర్ ఆఫ్ డేస్ తీసాడు, అతని రెమ్యునరేషన్ తనకు వచ్చేస్తుంది. ప్రొడ్యూసర్ హిట్ అయినా కూడా ప్రొడ్యూసర్కి ఎక్కువ డబ్బులు రావు. ఎందుకు? అదంతా కాస్ట్ బడ్జెట్లో పోయింది. బడ్జెట్ ఎక్కువ అవడంతో ఆ డబ్బులన్నీ అక్కడ వెళ్ళిపోయినాయి. కానీ ఇది ఎప్పుడు ఇంతలో తీస్తేనే నేను చేస్తా అని చెప్పారు అనుకోండి, ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ ఆ డేట్ ఎవరు? ఎవరో ఒకరు వస్తారు. ఎందుకంటే సినిమా గ్లామర్ ఉంటుంది. లేకపోతే ఒక్కొక్కసారి ఆ ప్రొడ్యూసరు ఈ హీరో పక్కన, డైరెక్టర్ పక్కన ఫోటో తీసుకుని ఆడేదో రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేసుకుని, లేకపోతే ఊరికేనే ఒక ట్రాఫీ కొనుక్కున్నట్టు ఆ పబ్లిసిటీ నేను ఫలానా సినిమా ప్రొడ్యూసర్ అని చెప్పుకోవడానికి ఖర్చు పెట్టచ్చు. ఎందుకు? ఏంటి దాంట్లో నష్టం? ఇప్పుడు ఇదే టాపిక్లో సో ఇప్పుడు సేమ్ థింగ్ డౌన్ ద లైన్ అన్నిటికీ జరుగుతుంది. అది లో బడ్జెట్. ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్లకి వాళ్ళు వచ్చేది ఏదో వింటారు, ఆ బలం ఆడేసిందంట, లేకపోతే ఇది ఆడేసిందంట, లేకపోతే పెద్ద సినిమా అయితే బాహుబలి ఆడేసింది. ఈ కైండ్ ఆఫ్ మీకు గ్రీడ్ ఏమో ఆశ, భయం ఏమో ఫియర్. భయం ఏమో పోతుందని, గ్రీడ్ ఆశ ఏమో వస్తుందని. వస్తే జాక్ పాట్ కొట్టేస్తాం అనే దానితోటి మీరు పుష్ చేసుకుంటారు బడ్జెట్ని. ఇది లేకపోతే పోతుందేమో అనే దాంతో ఇంకా పుష్ అవుతుంది. ఈ భయం, ఆశ ఈ రెండు కలిపి నడుస్తాయి ఇండస్ట్రీ. ఈ బడ్జెట్ అంతా వచ్చేది అక్కడ దాని మీద వస్తుంది. ఇప్పుడు ఇదే టాపిక్లో రండి. ఇంకోటి ఏంటి, ఏ డైరెక్టర్ కూడా నా సినిమా ఫ్లాప్ అవుతుంది అనుకో, వాడు ఎంతసేపు ఏది పెట్టుకుంటాడు, నేను రాజమౌళి అయిపోవాలి, నేను సుకుమార్ అయిపోవాలి, నేను ఎవరో ఫలానా అయిపోవాలి, ఈ దెబ్బతో అసలు మొత్తం అందరూ నా దగ్గరకు వచ్చేస్తారు, ఈ సినిమా ఆడాలి. సినిమా ఆడాలంటే ఏం చేయాలి? స్టోరీతో పాటు ప్రొడక్షన్ వాల్యూ ఉండాలి, కాంప్రమైజ్ అవ్వకూడదు, ఈ యాక్టర్ ఉండాలి, వాడు ఉండాలి, ఈడు ఉండాలి, ఇవన్నీ ఆశలు. కానీ ఆశలు ఉన్నోడు ఆడు పెట్టట్ల డబ్బులు. దట్ ఈస్ ద డైకాటమీ. అది ఇక్కడ తప్పిస్తే ఎక్కడ జరగదు. హిందీలో ఇంపాసిబుల్. ఎందుకంటే అగైన్ బికాస్ ఆఫ్ ది కార్పొరేట్ సిస్టమ్స్. కార్పొరేట్ సిస్టమ్ దే డోంట్ మైండ్ మేకింగ్ ఎ ఫ్లాప్. కానీ వాళ్ళు ఇలాగ ఎవరు ఆబ్వియస్లీ ఆదిత్య లాస్ట్ సినిమా సూపర్ హిట్, అది ఊరి అయినా కూడా ఇవ్వలేదు. దీని న్యాచురల్ మ్యాక్సిమం ఎంత అని పెట్టారు అంతే. మిగతాదంతా వాట్ ఎవర్ యూ టేక్ మీ జైలు నుంచి పెట్టుకోవాల్సింది. ఇప్పుడు ఇదే విషయం మీద మహివి రాఘవ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, ఆయన్ని నా క్వశ్చన్ అడిగాను, ఎందుకు ఇండియన్ సినిమా యొక్క సక్సెస్ రేటు ఇన్ కంపారిజన్ విత్ హాలీవుడ్ అండ్ కొరియన్ తక్కువ ఉంది అని. దానికి అని చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఇండియన్ సినిమాని
పర్టికులర్లీ తెలుగు సినిమాని పూర్తిగా డ్యామేజ్ చేసినటువంటి వాళ్ళు ఇద్దరు, ఒకళ్ళు హీరోలు, రెండోది ప్రొడ్యూసర్స్ అన్నారు. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్స్ టాపిక్ అంటున్నారు కాబట్టి ఇది నాకు గుర్తొచ్చింది ఇక్కడ. ఎందుకు ప్రొడ్యూసర్స్ ఏంటి అని అన్నా, అసలు వీళ్ళు ప్రొడ్యూసర్స్ కాదు, వీళ్ళు ఇన్వెస్టర్స్ అంతే అన్నాడు. అదేంటి అంటే అసలు ప్రొడక్షన్, సినిమా ప్రొడక్షన్ అనేది ఒక ఆర్ట్, అది కంప్లీట్గా గ్రిప్ ఉండి తెలిస్తే తప్ప అది జరగదు. వీళ్ళందరూ ఇన్వెస్టర్లు, అసలు వీళ్ళకి ఏమీ తెలియదు అని ఇంచుమించు మీరు చెప్పినట్టుగానే చెప్పారు. అంటే కాస్ట్ కంట్రోల్ ఉండదు, ఏది ఉండదండి. అక్కడ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇన్వెస్టరా ప్రొడ్యూసరా అంటే, ఇన్వెస్టర్ అంటే అర్థమైంది ఒకటి, మీరు పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ చేయటం వేరు. మీరు ఫైనాన్స్ ఇచ్చి ఏదో కింద పేరు వేసుకుని ఎంతో ప్రాఫిట్ పర్సంటేజ్ తీసుకుని అది వేరు. లేదు మీరు రిస్క్ తీసుకుని మీరే చేస్తున్నారు అనుకోండి, అప్పుడు తెలిసినా తెలియకపోయినా అతను డబ్బులు పెట్టమే, మిగతాదంతా ప్రొడక్షన్ మేనేజర్ చూస్తాడు, ప్రొడక్షన్ కంట్రోల్లో చూస్తాడు, ఏది ఇప్పుడు ప్రొడక్షన్ నడపటం అనేది. లేకపోతే తనకి ఇండివిజువల్ బ్రాండ్ మీద తనకి ఇంట్రెస్ట్ ఉందా, తన కంపెనీ పేరు రావాలని అనుకుంటున్నాడా, ఇవన్నీ ఇంకో వేరే ఆస్పెక్ట్స్. ఇంకోటి సక్సెస్ అనేది, ఇప్పుడు మీకు అకౌంటబిలిటీలో సక్సెస్ అనేది 4 రకాలు ఉన్నాయి. మీరు ఎంత పెట్టారు, ఎంత వచ్చింది, ఎంతకు అమ్మారు, ఆడికి ఎంత వచ్చింది, క్రిటిక్స్ ఏమన్నారు, అది హిస్టరీ పలానా సినిమా ఎంత మెచ్చుకున్నారు ఆ టైంలో, అది ప్రజెంట్ దానికి సంబంధం లేదు. 4వది ఇండివిజువల్కి ఎలా నచ్చింది. ఇండివిజువల్ అనేది ఈక్వేషన్లోనే ఉన్నాడు. సిరాజీకి నచ్చిందా, ఆర్జీకి నచ్చలేదా అని అది అవసరం. ఎవెన్చువల్గా కమర్షియల్ ఆస్పెక్ట్ నంబర్స్ ఒకటే. ఆ నంబర్స్లో హాలీవుడ్లో అకౌంటబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు దానికి మించి వెళ్ళనివ్వరు, ఇక్కడ వెళ్ళనిస్తారు. అందుకని మీకు ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, అది మెయిన్ కారణం. ఇంకా హీరోల దగ్గరకు వచ్చేసరికి, ఇప్పుడు హీరో డైరెక్టర్ ఇద్దరికి సిమిలర్ మైండ్ సెట్ ఉంటుంది. అది చాలా మంచి హిట్ తీయాలనుకుంటారు ఇద్దరు. మంచి హిట్ తీయాలంటే కాస్ట్ అవుతుంది. ఆ ఫలానా సినిమా వచ్చింది, దాంట్లో బ్రహ్మాండంగా ఉంది ఆ పాట, దాన్ని మించిన పాట చేద్దాం అంటాడు. ఇంకోటి KGF 2 వచ్చింది, యాక్షన్ అదిరిపోయింది, అది పెట్టండి అంటాడు. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాలో అదిరిపోయింది, దాన్ని తీసుకోండి అంటారు. వీళ్ళందరూ కలిసి సినిమాని ఎన్హాన్స్ చేయాలి, వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకుంటారు. ఆ ఆస్పెక్ట్ తర్వాత దీనికన్నా బాగా తీద్దాం, నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువైపోతాయి. లేకపోతే మనం తీసింది ఏదో బాగాలేదు, రీషూట్ చేద్దాం అని ఇంకోటి వస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళ ప్రథమ ఉద్దేశం ఏంటంటే టు గెట్ ఎ గుడ్ ప్రోడక్ట్. గుడ్ ప్రోడక్ట్ చేయడానికి ముందే ప్లాన్ ఎందుకు చేయట్లేదు అంటే, ఎవరు అడిగారు ప్లాన్ చేయమని? ఎవరు అడగల, హీరోని అడగలేదు, డైరెక్టర్ని అడగలేదు. ఎందుకు అడగలేదు? మీకు భయం. ఎందుకంటే డేట్లు ఇస్తే చాలు మహాశయ అని వస్తారు మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. అది కంపెనీస్లో కుదరదు, ఎందుకంటే వాళ్ళకి బ్యాలెన్స్ షీట్ చూడాలి, నువ్వు ఎంత వచ్చింది, ఎందుకు వచ్చింది అని. ఆల్ ద పీపుల్ అకౌంటబిలిటీ అంటే అది. ఇప్పుడు ధురంధర్ సూపర్ హిట్ అయిపోయింది, ఫ్లాప్ అయితే జియోకి పోతుంది, ఆదిత్య కూడా పోతుంది. అది చెప్పింది. ఆ ఆస్పెక్ట్ అనేది, అప్పుడు మీరు ఇంత డబ్బులు ఇస్తూ ఉంటే డైరెక్టర్కి కాస్ట్ అనేది అతను ఎంత చెప్పాడో అంతలో తీసే కెపాసిటీ కూడా ఉండలేదు. అపార్ట్ ఫ్రమ్ మేకింగ్ ఏ గుడ్ ఫిల్మ్, డైరెక్టర్ జాబ్ ఈజ్ ఆల్సో దట్. అది ఎప్పుడు జాబ్ అవుతుంది? మీరు ఇంప్లిమెంట్ చేసినప్పుడు అవుతుంది. ఇంప్లిమెంట్ ఎందుకు చేయాలో చెప్పాను ఇప్పుడు. ఒక చిన్న కాంట్రడిక్షన్ ఏంటంటే, ఈ పర్టికులర్ డిసిప్లిన్ ఏది బడ్జెట్ కంట్రోల్స్, ఇది ఇంతలోనే తీయాలి, ఇది మొత్తం ఇది ఓవర్ కాస్ట్ అవ్వకూడదు, అలాంటి ఒక డిసిప్లిన్ మూలన ధురంధర్ అనేది ఆ బడ్జెట్లో అయ్యింది. అదొక కార్పొరేట్ కాబట్టి ఓవర్ అండ్ అబవ్ అయిన దానికి ఆదిత్య ధర్ హీ హాజ్ ఇన్వెస్టెడ్ ఆన్ హిజ్ ఓన్ ఇది కాన్ఫిడెన్స్. సో అది అయింది. ఇప్పుడు ఇది ఉన్నా కూడా, ఇది ఇప్పుడు ఒక ధురంధర్తో స్టార్ట్ అయింది కాదు కదా, ముందర నుంచి ఉంది. అయినప్పటికీ కూడా బాలీవుడ్ ఎందుకు వెనకబడింది అంటే, ఫ్లాప్లు ఎందుకు తీశారు వాళ్ళు అనేది నాకు ఇందాక క్వశ్చన్. నౌ ఐ వాంట్ ఫర్దర్ ఆన్సర్ ఫర్. కానీ అదే అన్నాను, ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది క్వాలిటీని కంట్రోల్ చేయలేదు. ఓకే, క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ అనేది క్రియేటివ్ ఆస్పెక్ట్. ఇప్పుడు కానీ ఈ ఎక్స్ అనే సినిమా అక్కడ తీస్తే 100 కోట్లు అవుతుంది, ఇక్కడ తీస్తే 60 కోట్లు అవుతుంది. అది డిఫరెన్స్. మీకు ఎప్పుడు మీ కాస్ట్ తగ్గిందో లాస్ రేషియో కూడా తగ్గుతుంది కదా కరెస్పాండింగ్. కరెక్టే. అంటే ఇప్పుడు అది క్రియేటర్స్ తగ్గారంటారా? ఒకవేళ క్రియేటర్ అని కూడా ఎవరు చెప్తారు దానికి? నేను అది అంటే నేనేది ఇప్పుడు ఇన్ కంపారిజన్ చెప్తున్నాను. ఇదంతా కూడా ఇట్ ఈస్ ఆల్ ది కంపారిటివ్ డిగ్రీ. ఇప్పుడు టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్స్ తీసుకుంటే, టాప్ 10 or 11, అందులో ఒక 4 పక్కన పెడితే, ఏది ఇంక్లూడింగ్ సీక్వెల్స్, మిగతావన్నీ కూడా సౌతే. అంటే సదర్న్ డైరెక్టర్స్, సదర్న్ క్రియేటర్స్, సదర్న్ స్టోరీస్, అవే వెళ్ళినాయి మొత్తం అన్నీ కూడా. ఇది ఎందుకు జరిగింది అనేది, అది సదరన్ కాదు, ఆ మనుషులు.
ఇప్పుడు సందీప్ అంగా అనేవాడు గుజరాత్లో పుట్టిన, ఒరిస్సాలో పుట్టిన అడవే తీస్తాడు సినిమా. సందీప్ అంగా తీసిన సినిమా హిట్ అయింది కాబట్టి మా సౌతోడు అంటున్నాం మనం. ఓకే. ఇప్పుడు ఆదిత్య గారు సౌతోడు అనుకోండి, ఈ పాటికి ఎక్కి తొక్కేశారు కదా అసలు మొత్తం. ఇక్కడ వచ్చి బాంబే వచ్చేసి డాన్స్ చేసారు, బ్రేక్ డాన్స్ చేసారు అందరూ మనోళ్ళు. అంతే. మనం ఏంటంటే మన బుద్ధి ఏంటంటే అది అవ్వగానే అదే టైంలో తెలుగు ఇండస్ట్రీ 100 ఫ్లాప్లు వచ్చినాయి అంతే పెద్ద హీరోలతో. మీరు అనుకునే మెగా సూపర్ స్టార్లతో అన్ని పెద్ద ఫ్లాప్లు వచ్చినాయి కదా. రేషియో ఆఫ్ ఏ లాస్ అక్కడ ఉన్నంత ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన రీజన్ తోటి. ఇంకోటి ఇప్పుడు క్వాలిటీ ఆస్పెక్ట్లో ఎవరైతే కూర్చుని రైటర్స్ టేబుల్ అని పెట్టారు, లేకపోతే క్రియేటివ్ టీమ్ అంటారు, ఇది అంటారు, వాళ్ళందరూ కలిసి చేసినప్పుడు ఇండివిజువల్కి ఫ్రీడమ్ అనేది తక్కువ ఉంటుంది చాలా. ఈవెన్ ఇన్ హాలీవుడ్ ఇప్పటి నుంచి కాదు, మీకు డైరెక్టర్కి ఫైనల్ కట్ ఉండదు, చాలా తక్కువ మందికి ఉంటుంది. క్రిస్టోఫర్ నోలన్ ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్కి మిగతాది స్టూడియో డిసైడ్ చేస్తుంది కట్ ఏంటని. కరెక్ట్. ఎందుకు ఒక ఇండివిజువల్ అనేవాడు అతని ఈగో తోడు తీస్తాడు అనే ఫండమెంటల్ సపోజిషన్. మనం డైరెక్టర్ ఇస్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని మనం ఎప్పుడో 1960s అన్నది ఇప్పటికీ అది వాగుతుంటాం. అదే ఉంది. అది వరకు కూడా అవ్వదు. మీరు చూసారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయనుకోండి, అసలు కేర్ చేయరు డైరెక్టర్ ఎవడో. నార్కోస్ డైరెక్టర్ తెలుసా మీకు? అది చెప్తున్నా. ఇది అంత ఎక్స్ట్రాడినరీ సిరీస్. అది ఓన్లీ ఆర్టిస్ట్ పేరు వాగ్నర్ మౌరా అని తెలుసు, అంతే, ఇంకేం తెలియదు. వాగ్నర్ మౌరా కూడా అంత పెద్ద హిట్ అయింది కాబట్టి తెలిసి. కరెక్ట్. తర్వాత దాని తర్వాత ఎవరు కెమెరా ఎవ్వరు తెలియదు, వాళ్ళు చేయరు, వాళ్ళు కూడా హైలైట్ చేయరు అసలు. ఎందుకు చేయరంటే నెట్ఫ్లిక్స్ బ్రాండ్ అది. కరెక్ట్. ఇప్పుడు మీరు మర్సిడీస్ కార్ వచ్చింది అనుకోండి, మర్సిడీస్ బ్రాండ్ అది. సీరింగ్ ఎవడు చేసాడు, సీట్ ఎవరు పెట్టాడు, పెయింట్ ఎవడు వేసాడు అని చెప్తారా? అది వచ్చి మన ఈగో తోటి మనం చేస్తాం అది. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు గో దేర్ నౌ. బ్రాండ్స్ విల్ బికమ్ ద ఫిల్మ్స్. హాలీవుడ్ ఆల్రెడీ చేసింది. మీ హాలీవుడ్లో సూపర్ స్టార్ నాకు తెలియదు. ఒకప్పుడు బ్రూస్ విల్లిస్, సిల్వెస్టర్ స్టాలోన్, ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ అందరూ ఉన్నారు. ఇప్పుడు స్టార్ ఎవరు చెప్పండి నాకు అసలు. అది కూడా ఫ్రాంచైజ్లో టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ వచ్చింది. కరెక్ట్. కానీ టామ్ క్రూజ్ లాస్ట్ 10 yearsలో ఏం చేసాడో తెలియదు మీకు. మనం ఇక్కడ అందరం లెక్క పెడతాం, అరే ఇప్పుడు ఆడేం చేస్తున్నాడు, నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు, ఆ తర్వాత మనం ట్రాక్ చేస్తాం. హాలీవుడ్లో మానేసి 20 సంవత్సరాలు అయింది. ఇప్పుడు క్రియేటివ్ ఆస్పెక్ట్ తీసుకుంటేనండి, మనకి పాత రోజుల్లో అప్పట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాణం ఖరీదు సిఎస్ రావు స్టోరీ, ఏదో చంటబ్బాయి, అదొక మల్లాది గారి స్టోరీ, ఛాలెంజ్ ఎండమూరి గారి స్టోరీ, ఇలాగ వాళ్ళ పేర్లతోటి ఉండేది. అంటే స్టోరీ రైటర్స్గా వాల్యూ ఉండేది. అలాగే స్టోరీ అండ్ డైలాగ్స్ సత్యానంద్ గారు, పరుచూరి గారు, వీళ్ళందరూ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్. ఈవెన్చువల్లీ ఈ రైటర్స్ అసలు ఇప్పుడు కొత్త తరంలో రైటర్స్ పేర్లు అనిపట్ల, ఓన్లీ డైరెక్ట్గా మొత్తం డైరెక్టర్ పేరు అనిపిస్తుంది. ఒకవేళ రైటర్స్ని మనం పట్టించుకుంటే ఇంకా వేరే బెటర్ కాంటెంట్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా? అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ రైటర్ డెఫినేషన్ ఏంటి? ఆ కథ తీయాలి అని ఒకడు ఒప్పుకోవడం అనేది రైటర్ గొప్పతనం. ఆడేం రాశాడు అనేది కాదు. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అది మీరు అనేది హీరో డ్రివెన్ అయిన తర్వాత ఇండస్ట్రీ. ఏ డ్రివెన్ అయినా, హీరో కాకపోతే ప్రొడ్యూసరు, ప్రొడ్యూసర్ కాకపోతే డైరెక్టరు, ఎవరో ఒకరి సినిమా తీయాలని డెసిషన్ తీసుకునేది ఒక కథ అయిన తర్వాత. అంటే వాడికి నచ్చిన కథ చెప్పడం వలన రైటర్కి ఇంపార్టెన్స్. అంతేగాని రైటర్ పవర్ కాదు కదా అది. ఎవెన్చువల్ వాటేసి కదా అది ఎవరైతే ఓకే చేస్తున్నారో. ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ లేకపోతే మీరు ఇందాక చెప్పిన వాళ్ళు నావెలిస్ట్, వాళ్ళు ఎస్టాబ్లిష్ రైటర్స్. వాళ్ళు వచ్చిందే పాపులారిటీ, జనాల నాడి తెలుసు, ఎత్తనపూడి సులోచన రాణి, మళ్ళీ అది ఎవరు వాడెవరు, మళ్ళీ వెంకటకృష్ణమూర్తి, అందరూ. ఫిల్మ్ రైటర్స్ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే హీరోకో ప్రొడ్యూసర్కో డైరెక్టర్కో నచ్చే కథ చెప్పగలరు. దానికి మీరు ఇస్తున్నారు ఎంతో కొంత. ఇప్పుడు రైటర్ వాల్యూ ఎంత అని అంటే కొంతమంది ఏమనుకుంటారు, రైటర్ లేకపోతే రైటర్ యొక్క కథకి వెన్నుపూస అని చెప్తారు. వెన్నుపూస అయినప్పుడు మన డైరెక్టర్కి ఎంత అడిగి ఇవ్వాలి కదా. ఎవరు వీళ్ళు ఏమైనా అడిగారా? అడగలేదు. ఎందుకంటే మీకు అబండెన్స్ ఉన్నప్పుడు వాల్యూ ఉండదు. ఈడు కాకపోతే ఈడు 10 అడుగుతున్నాడా, ఆడు 5లో రాస్తాడు. 5లో ఏం రాస్తాడు? తక్కువ కథ కదా, నాకు నచ్చే కదా, వాడు కూడా రాయగలుగుతాడు అనేది పాయింట్ అక్కడ. లేదా ఎప్పుడు ఇస్తారు, ఏదో ఒక పెద్ద హిట్ వచ్చింది ఆ రోజులో, సలీం జావేద్ లాగా వచ్చినప్పుడు, ఆడు బాగా పెద్ద పేరు ఉంది కదా, ఆడు ఉన్నాడు అని బయర్ చెప్తే బయర్ ఇంకో ₹2 ఎక్కువ ఇస్తాడు అన్న దాంట్లో అప్పుడు ఇస్తారు టెక్నీషియన్కి, ఏదో రైటర్ లాంటి వాడికి.
సో ఇంకోటి ఏంటంటే ఫిలింలో కథ మూలానే సినిమా ఆడుతుందని నేను అసలు ఒప్పుకోను. ఐ నెవర్ బిలీవ్ దట్. మీరు ఎవరికి మ్యాక్సిమం డబ్బులు ఇస్తున్నారు? హీరోకి ఇస్తారు. ఇందుకు హీరో మొహం చూసి వస్తున్నారు, హీరోని చూడటానికి వస్తున్నారు, హీరోని ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు అనుకుంటే ఆటోమేటిక్గా వాడికి ఇస్తారు మ్యాక్సిమం. అప్పుడు వాడి సినిమా చేసినప్పుడు వాడికి నచ్చే కథ చెప్పాలి. హీరోకి నచ్చే చెప్పే కథ చెప్పగలిగినోడు ఆడు మాటకార, హీరోకి దగ్గర లేకపోతే హీరో రకరకాలు ఉంటాయి దాంట్లో. హీరోకి నచ్చితే ఆటోమేటిక్గా అందరికీ ఎవరో ఒకరు తీసుకోవాలి కదా డిసిషన్. కరెక్ట్. ఇది నేను ఎప్పుడు 30 years బ్యాక్ హాలీవుడ్ వెరైటీ మ్యాగజైన్లో చదివాను ఒకసారి. ఒక హీరోకి $20 million ఇస్తారు, వీడికేమో $100,000 ఇస్తారు రైటర్కి. అప్పుడు ఎవరు ఎక్కువ డబ్బులు తీసుకుంటే వాడికి తెలిసి అనిపిస్తుంది కదా మనకి. అదేంటంటే ఇప్పుడు నేను యాక్చువల్గా ఇదే టాపిక్ మీద నేను మహి రాఘవ్ గారు మహిని అడిగితే ఈ టాపిక్లో ఆయన ఏమన్నారంటే హాలీవుడ్లో రైటర్స్కి చాలా పేమెంట్ ఇస్తారు, రాయల్టీస్ కానీ పేమెంట్స్ కానీ చాలా హ్యూజ్ ఉంటాయి. మనకి తెలుగులో మన ఇండియాలో తీసుకుంటేనేమో ఒక హీరోయిన్కి ఐటమ్ డాన్స్కి ఇచ్చేంత కూడా ఎవరు. నాకు పాయింట్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద రైటర్ అండ్ ద హీరో చెప్పమనండి. పాయింట్ ఈజ్ నాట్ అబౌట్ ఎంత ఇస్తారనేది కాదు క్వశ్చన్. అక్కడ ఎప్పుడైనా మీకు నేమ్ ఉన్నప్పుడు కరస్పాండింగ్ ఇస్తారు, ఆ కైండ్ ఆఫ్ ఏ థింగ్. వాళ్ళకి ఉన్న ఈక్వేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పారానార్మల్ యాక్టివిటీ 3కి రైటర్ వాజ్ పెయిడ్ మోర్ దెన్ ద ఎంటైర్ ప్రొడక్షన్ కాస్ట్. ఎందుకంటే ఇది సినిమా కాస్ట్ అవ్వదు, ఆడిచ్చిన ఐడియా ఏదో నచ్చింది, వాళ్ళకి ఆల్రెడీ ఇంత మినిమం ఇన్కమ్ ఉంది పారానార్మల్ యాక్టివిటీ బ్రాండ్ మీద. సరే ఇచ్చిన ఒక $5 million అని చెప్పాడు. అప్పుడు ఇంటానికి ఎలా ఉంటుంది? $5 million రైటర్కి ఇచ్చారా అని ఉంటుంది అర్థం. కానీ ఆ పర్టికులర్ నేచర్ ఆఫ్ ద ప్రాజెక్ట్, అది నేచర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మీరు అంటే బ్రాండ్కి ఇచ్చారంటే పేమెంట్ ఈస్ గివెన్ టు ద నేమ్ నాట్ టు ద వర్క్ మీరు అనేది. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే మహేష్ చెప్పేది రైటర్ కనుక పేమెంట్స్ ఎక్కువ ఉంటే, చాలా భారీ పేమెంట్స్ ఉంటే ఇంకా మంచి కథలు వస్తాయి అంటున్నాడు ఆయన. పేమెంట్కి దానికి అసలు అది బిలీవ్ చేయను. ఎందుకంటే రైటర్లు రోడ్డు మీద 100 ఉంటారు చాలామంది. నాకే అట్లీస్ట్ ఒక 10-12 మెసేజ్లు వస్తాయి. వాళ్ళు మంచోళ్ళని కాదు, మంచోళ్ళ కాదు, నేను ఎవరిని తీసుకుంటాను, నాకు ఎంతమంది కావాలో వాళ్ళే ఉంటారు. నాకు ఫైనల్గా ఎవడో రికమెండ్ చేస్తాడు, నేను అంతకుముందు పని చేసి ఉంటాను, ఇలాంటివి చేస్తారు. అప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఒక ప్రొఫెషన్లోకి రావాలి అంటే వాడుకున్న లిమిటేషన్ వాడేమనుకుంటాడు. చాలామంది రైటర్స్ డైరెక్టర్ అవ్వాలని ఉంటుంది, లేకపోతే ఏదో అవ్వాలని ఉంటుంది, ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూనో. కానీ బాటమ్ లైన్ అంటే అక్కడైనా ఎక్కడైనా ఇండివిజువల్ ఎకో సిస్టమ్స్ ఉంటాయి. మనుషులు ఎక్కడైనా మనుషులు ఉంటారు, అట్లయినా మారరు. ఇండివిజువల్ ఎకో సిస్టంలో అక్కడ రైటర్స్ యూనియన్ ఉందా, ఇంత మినిమం పేమెంట్ ఇవ్వాలని ఉందా, లేకపోతే వాళ్ళకున్న అంటే ఆ ఫిలాసఫీ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ ఏంటి, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు సిస్టమేటిక్గా జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు మన కంటెంట్ని పక్కన పెట్టి, కంటెంట్ అండ్ క్రియేషన్ పక్కన పెట్టి, సినిమా రిలీజ్ ఆస్పెక్ట్స్, సినిమా టికెట్ ప్రైసింగ్, వీటి గురించి డిస్కస్ చేయాలంటే మొన్న ఈ మధ్య నేను నాగేశ్వరి గారిని ఇంటర్వ్యూ చేశాను. అందులో ఆయన్ని నేను ఒక క్వశ్చన్ అడిగా. ఇప్పుడు హాలీవుడ్లోనూ అలాగే ముంబై మన బాలీవుడ్లోనూ కూడా అనుకున్న టైంకి సినిమాలు వాళ్ళు రిలీజ్ చేయగలుగుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు లేదా పరిస్థితి అనుకున్న టైంకి రిలీజ్ చేయడం అనేది? అంటే ఆయన ఆలోచించి చెప్పింది ఏంటంటే ఇదంతా ప్రిపరేషన్ ఆస్పెక్ట్ అనుకుంటున్నానండి. ఒక మెయిన్గా ఇన్ టైం ప్రిపరేషన్ చేసుకుని ఇన్ టైం అన్నీ కనుక చేసుకుంటే మనం కూడా ఆన్ టైం రావచ్చు అని అన్నారు ఆయన. బట్ ఎందుకు చేయలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. ఆయన అడగలేదు, మిమ్మల్ని అడుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ చేయాలంటే అన్నీ మీ కంట్రోల్లో ఉండాలి కదా. హీరో డేట్స్ అవ్వచ్చు, కాంబినేషన్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, లేకపోతే ఎంత క్లారిటీ మీకు ఉంది, ఇవన్నీ ఆస్పెక్ట్స్లో చాలాసార్లు డిలే అవ్వటానికి రీజన్ డేట్స్ ఉంటాయి. లేకపోతే మీరు అనుకున్న టైంకి ఫినిష్ చేయలేకపోయారు, ఈ లోపల వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేసారు డేట్స్, లేకపోతే మనీ ఏదో రేజ్ చేయలేకపోయారు. ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది ఒకటి రెండు ఉండవు దాంట్లో యూనో. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నాన్ కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. నాన్ కోఆర్డినేషన్ అంటే నేను అనుకున్నది అవతల అనుకునే దానికి ఒక కుదరాలి కదా. నేను 100% 3 నెలలు చేసేస్తాను అంటాడు హీరో. ఓకే అని మనం దాన్ని బట్టి మీరు బడ్జెట్లు టైం అంతా ప్లాన్ చేసుకున్నారు. ఆడ తర్వాత గవ్వుకుని రానంటాడు. ఏం చేస్తారు మీరు? మీ దగ్గర కాంట్రాక్ట్ ఉందా, రాకపోతే మా డబ్బులని మాకు ఇచ్చేయాలని అడిగారా? అడగల. లేకపోతే దాని రెమెడీ, ఎందుకంటే అదే అకౌంటబిలిటీ లేదు కదా మీకు. ఎనీ కైండ్ ఆఫ్ ఏ డెలివరబుల్ ఉంటుంది. మీరు నేను కలిసి ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు
నా నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేయాలి, మీరు నాకేం ఇస్తారు, ఇదంతా క్లియర్గా రాసుకుని ఇలా అవ్వకపోతే ఏంటి, అయితే ఏంటి అన్నీ రాసుకుంటాం. అది ఏ అగ్రిమెంట్లో ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు ఫాలో చేయరు, ఎందుకంటే భయపడతారు వాళ్ళతో పెట్టుకోవడానికి. సో ఆటోమేటిక్గా మీ చేతులు మీ కంట్రోల్లో ఉండదు అది. సో కంట్రోల్లో లేని పరిస్థితి. అకౌంటబిలిటీ. ఇలా చేస్తే ఓవర్ బడ్జెట్ అయితే నీకు ఇది అవుతుంది, టైంకి రాకపోతే అది అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ మా చెప్పిన డేట్కి రావాలి, లేకపోతే దే వాకౌట్. ఆ డిసిప్లిన్ ఎందుకు వస్తుంది, వాళ్ళు కేర్ చేయరు. August 15th సినిమా వస్తుంది అని మీరు అగ్రిమెంట్ చేశారు అనుకోండి, వాళ్ళ క్యాష్ ప్లానింగ్ అంతా అలా చేసుకుంటారు. వాళ్ళు అప్పటికి ఎంత ఇవ్వాలి, దాని తర్వాత దాన్ని వచ్చింది ఇక్కడ పెట్టాలి, ఇలాంటి ప్లానింగ్ అన్నీ. మీరు సడన్గా వచ్చి నేను ఆగస్ట్కి రాలేను అంటే యూఆర్ గోయింగ్ అగైన్స్ ద కాంట్రాక్ట్, మీరు బ్రీచ్ అవుతున్నారు. అప్పుడు ఆయన ఏమంటాడు, నేను నాకు వద్దంటాడు, నా డబ్బు నాకు ఇచ్చేయండి, మేము నీ సినిమా నాకు వద్దంటాడు. అది ఇప్పుడు ఎందుకు అవుతుందని బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్. అది ఆ అకౌంటబిలిటీ అనేది నేను ఇంతవరకు తెలుగులో ఎవరో చిన్న చిన్న సినిమాలకి చేయొచ్చు, కానీ పెద్ద సినిమాలకి చేయటం అనేది జరిగే పని కాదు, ఎందుకంటే ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్. ఇప్పుడు ఇంకోటి అండి, దీంట్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని పాయింట్అవుట్ చేస్తూ మా ఇండస్ట్రీ నాశనం అయిపోవడానికి కారణం మీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటూ ఈ మధ్య తమిళ ఇండస్ట్రీలో కొంతమంది మాట్లాడుతున్నారు ఆఫ్ ద రికార్డు. అంటే ఇటువైపు ఏంటి అంటే అక్కడ ఇప్పుడు స్టార్స్ లేరంటండి. వాళ్ళ పాయింట్ ఏంటి, విజయ్ బికేమ్ సీఎం, టాప్ స్టార్. సో ఆయన ఇప్పుడు సినిమాలు చేయట్లే. సో ఉన్న స్టార్స్ అల్లా దే ఆర్ సేయింగ్ రజనీకాంత్ అండ్ సూర్య అండ్ అజిత్ ఏమో లాస్ట్ మూవీకి ఏదో ఒక భారీ అమౌంట్, దాదాపుగా 150 crore అండ్ అబౌవ్ ఏదో ఇచ్చారట. సో ఆ పేమెంట్ వస్తే తప్ప చేయకూడదని చెప్పి ఆయన కూర్చున్నారట. అంత పేమెంట్ ఇచ్చేటువంటి నిర్మాతలు అసలు ఇండిపెండెంట్ నిర్మాతలు అసలు తమిళ ఇండస్ట్రీలో లేరట. లైక్ ఇన్ తెలుగు ఓన్లీ ఒకటి రెండు కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. వాళ్ళు దే మేక్ ఫిల్మ్స్ ఓన్లీ విత్ రజనీకాంత్ అండ్ సూర్య. స్టార్స్ లేరు, నెంబర్ 1. ఇంకొక పెద్ద ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు వెరీ నోటబుల్ నేమ్స్, వాళ్ళు ఏదో 50,000 30,000 పర్ డే ఇస్తే తెలుగు ఇండస్ట్రీ దే ఆర్ పేయింగ్ 2 to 3 lakhs పర్ డే అట. మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ ఏదో ఒక 30 లక్షలు ఇస్తే ఇక్కడ దే ఆర్ పేయింగ్ 3 crores అట. అసలు ఎలా ఇస్తున్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇంత అమౌంట్లో, అసలు ఎలా వైబుల్ అవుతుంది వాళ్ళకి? మన ఇండస్ట్రీ అయిపోయింది, మన వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో వెళ్ళి కూర్చుంటున్నారు, మన సినిమాలు చేయట్లేదు అని వాళ్ళందరూ కూడా బాగా లామెంట్ అవుతున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ తెలుగులో వచ్చినంతమంది తమిళ్లో ఎందుకు లేరు, హిందీలో మాత్రం ఎందుకు లేరు? వై ఓన్లీ ద కార్పొరేట్ ఈజ్ రూలింగ్ ఇన్ ముంబై అండ్ వై 1 or 2 కార్పొరేట్స్ ఆర్ ఓన్లీ ప్రెజెంట్ ఇన్ చెన్నై? ఎందుకు తెలుగుకి వచ్చిన పాయింట్? ఎవ్రీ దాంట్లో ఎకో సిస్టంలో మీకు ఎనీ బిజినెస్, నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్స్, ఇండివిజువల్ కండిషన్స్. హాలీవుడ్లో వచ్చిన సిస్టమేటిక్ డిసిప్లిన్ 30 ఏళ్ళ క్రితం వచ్చింది, బాలీవుడ్కి రావడానికి 10 ఏళ్ళు ఎందుకు పట్టింది? అయిన తర్వాత ఎక్కడెక్కడో ఇంకా ఎందుకు రాలేదు అంటే, ఎగ్జిస్టింగ్ ఎకో సిస్టమ్ని మార్చడం కష్టం. కార్పొరేట్స్ ఒక పర్టికులర్ టైంలో ట్రై చేస్తారు తెలుగు రావడానికి. ఓకే, వాళ్ళ డైరెక్టర్స్ ఈగోస్ ఇవన్నీ తెలుగు వాళ్ళు కూడా దేర్ లెర్నింగ్ బేబీ స్టెప్స్. ఓకే, వాళ్ళు వచ్చేసారు మళ్ళీ, బట్ దే విల్ కమ్ బ్యాక్. మీకు ఎక్కడెక్కడ మార్కెట్ ఉందో, మార్కెట్ అంటే ఏంటి, ఆడియన్స్ థియేటర్లోకి వస్తున్నారు, టికెట్ కొంటున్నారు సినిమా చూడటానికి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎలాంటి సినిమాకి వస్తారు, ఎవరిని చూడటానికి వస్తారు, ఈ ఆస్పెక్ట్స్లో మీకు ఒక బిజినెస్ మోడల్ వర్కౌట్ అవుతుంది. బిజినెస్ మోడల్ తయారు చేస్తారు. దాన్ని ఎప్పుడు డిస్టరప్ట్ అవుతుంది, ఎవరో ఒకడు వచ్చి అసలు మీకు అసలు అర్థం అవ్వని విధంగా ఏదో చేసాడు. చేసినప్పుడు ఏమైంది, ఇప్పుడు సపోజ్ బాహుబలి తీసినప్పుడు ఉదాహరణకి అప్పర్ లిమిట్ తెలుగు బాక్స్ ఆఫీస్కి 75 crores ఉందనుకోండి, పెద్ద బిగ్గెస్ట్ హిట్ అంతకల్లా చేసి ఉంటుంది. 150 ఖర్చు పెట్టారు. ఇందుకు డబల్ ఆఫ్ వాట్ ఈజ్ ద మ్యాక్సిమం రికవరీ. అది ఫ్లాప్ అయి ఉంటే అంతకన్నా సుపీరియర్ ఉండదు. అదేమో ఆపోజిట్ చేసింది, మొత్తం మార్కెట్ పెంచేసింది. అప్పుడేంటి, దాన్ని ఏమంటారు అంటే లీప్ ఆఫ్ ఫెయిత్ అంటారు. లీప్ ఆఫ్ ఫెయిత్ అంటే అర్థం ఏంటంటే, ఒక 2 బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, 4 అంతస్తులు. దీనికి ఈ బిల్డింగ్కి ఆ బిల్డింగ్కి మధ్యలో గ్యాప్ జస్ట్ ఒక 3 feet ఉందనుకోండి. 3 feet అది ఇక్కడే అక్కడ దూకు అంటే నేను దూకేస్తాను. 4 feet చేసాను అనుకోండి, కొంచెం ఆలోచించి కొంచెం దూరం నుంచి వెళ్ళి ఎదుగుబడి మళ్ళీ 5 feet ఉందనుకోండి, ఇంక నేను దూకను. కానీ ఎవడో ఒకడు వస్తాడు, ఆడొచ్చి దేవుడికో దండం పెట్టి టపాకని దూకేస్తాడు. ఆడు పడచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు కూడా, తెలియదు మనకి.
దట్ ఈస్ కాల్డ్ లీప్ ఆఫ్ ఫెయిత్. టోటల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అంతా లీప్ ఆఫ్ ఫెయిత్ జరుగుతుంది, సేఫ్టీలో జరగదు ఇప్పుడు. అప్పుడు ఆ లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకోవడం మీ దగ్గర కెపాసిటీ ఉండాలి ఫస్ట్. అంత డబ్బులు ఖర్చు, మీ దగ్గర డబ్బులు ఉండాలి కదా ఫస్ట్. మార్కెట్లోంచి మీరు రేజ్ చేయలేదు, అది ఏది కేవలం సినిమా మీద. మార్కెట్లో రేజ్ చేసేది ఆ సినిమా నామినల్గా దాని పర్సెప్షన్ మీద ఉంటుంది. అంతకన్నా ఎక్కువ పెట్టాలంటే మీ పర్సనల్ డబ్బులు పెట్టాలి. అది చాలాసార్లు చేశారు. మీరు ఒక విధంగా చూస్తే బాహుబలి సినిమాని చూసి ఎంతమంది ఇండస్ట్రీలో మొత్తం నాశనం అయిపోయారు అనుకోవచ్చు. కానీ అక్కడ నా థియరీ ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా ఇండస్ట్రీకి ఎంత డబ్బు పోయింది, ఇండస్ట్రీ ఎంత లాస్లో ఉందంటారు. ఇండస్ట్రీ అనేది లేదు ఫస్ట్. అందరూ ఇండిపెండెంట్ పీపుల్, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. అప్పుడు నేను ఇండస్ట్రీ ఫ్లాప్ సినిమాల మీద నడుస్తుంది, హిట్ సినిమాల మీద నడవదు. చాలామంది అర్థం కాదు. ఎందుకంటే హిట్ సినిమా డబ్బులన్నీ ఆ ప్రొడ్యూసర్కి వెళ్తాయి, కన్సర్న్ పీపుల్. ఫ్లాప్ సినిమా డబ్బులన్నీ టెక్నీషియన్స్కి ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి, వర్కర్స్. నువ్వు డబ్బులు పోయినాయి, స్థిరాస్త్రి సినిమా తీసి అంటే డబ్బులు పోలా, వేరే జేబులోకి వెళ్ళినాయి. స్థిరాస్త్రి జేబులోంచి వేరే జేబుల్లోకి వెళ్ళినాయి. ఎక్కడ పోయినా ఇండస్ట్రీస్లో ఉన్నాయని. మా అయితే స్థిరాస్త్రి పోతాడు, కానీ 100 మంది బాగుపడ్డారు మీ సినిమా తీయటం వలన. ఓకే, అప్పుడు ప్రొడ్యూసర్లు 100 వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా బెంచ్ మార్కులు ఉంటాయి. మీరు హోటల్ బిజినెస్ ఉంది, ఏదో బట్టలు అమ్మే బిజినెస్ ఉంది, మీకు తెలిసి అసలు ఎక్కడో ఏమవుతుంది దాంట్లో, ఎవడేం సంపాదిస్తున్నాడు, ఎవడేం పోగొట్టుకుంటున్నాడు. సినిమా అనేది మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం దాన్ని అబ్జర్వ్ చేస్తాం. అరే ఇంత పోయిందంట, ఇండస్ట్రీకి అంత నష్టం అంట. ఇదంతా మనం సినిమా గ్లామర్ మీద చేసే ఎంటర్టైన్మెంట్ గాసిప్. రియాలిటీలో ప్రతి ఇండస్ట్రీలో అదే ఉంటుంది. చాలామంది పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, కానీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అది మెయిన్ పాయింట్. సో అప్పుడు ఇంకో విధంగా చూస్తే, మీరు డబ్బులు పెట్టి సినిమా ఎందుకు తీసాడు ఒక ప్రొడ్యూసరు? ఆడి దగ్గర ఉన్నాయి కాబట్టి తీసాడు. ఆడేదో ఇంకా సంపాదించదు అని ఆశతో తీసాడు. లేకపోతే వాడికి కెపాసిటీ లేదు, ప్రొడక్షన్ కంట్రోల్ చేసి బడ్జెట్లో తీసేది. అప్పుడు దానికి శిక్షగా ఆ డబ్బులన్నీ తీసుకుని వేరే వాళ్ళు తీసుకున్నారు. సో ద ఎకో సిస్టంలోనే ఉంటుంది, మనీ ఎక్కడికి బయటికి వెళ్ళదు. అందుకనే నేను ఎప్పుడు నా చిన్నప్పుడు ఇనివ్వండి, ప్రొడ్యూసర్ బిచ్చగాడైపోతారు, సినిమా తీస్తే రోడ్డు మీద వస్తారు అని ఎప్పుడు నుంచి చెప్తున్నారు. 50 ఏళ్ళ నుంచి అంటున్నా నేను. అయినా కూడా తీస్తున్నారు కదా. సినిమాలో ప్రొడక్షన్ పెరుగుతూనే ఉంటుంది, కాస్ట్ పెరుగుతూ ఉంటుంది, అన్నీ పెరుగుతూ ఉంటాయి. కరెక్ట్. ఏడుపులు మాత్రం అయ్యే ఉంటాయి, అవే ఉంటాయి. అవును. ఇప్పుడు సో బేసిక్గా ఏడుపులు దే ఆర్ నాట్ రియల్. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు గుర్తు వస్తుందండి, రామానాయుడు గారిది నేను ఒకటి విన్నాను అనెక్డోట్. ఆయన ఏం చెప్పేవారంటే, ఏది ఖర్చు పెట్టినా ఒక నిర్మాతగా ఆ ఖర్చు తెర మీద కనపడాలి తప్ప తెర వెనక ₹1 కూడా వేస్ట్ అవ్వకూడదు, తెర వెనక పడిపోకూడదు అనేటువంటిది ఆయన చెప్పారు. ఇందులో ఒకటి నేను విన్నది ఏంటంటే, అప్పట్లో ఒక యాక్ట్రెస్ ఏదో సంథింగ్ ఎక్కడికో వెళ్ళాలని చెప్పని ఇది వెహికల్ అరేంజ్మెంట్ అడిగారు. అది ఆవిడ పర్సనల్ దానికి అడిగితే, అది పలానా కారు అంబాసిడర్ ఉంది కదా దాంట్లో వెళ్ళమన్నాను. మళ్ళీ మేనేజర్ వచ్చి, మేడం ఏదన్నా బెంచ్ కార్ అరేంజ్ చేయమంటున్నారండి, అది పర్సనల్ ట్రిప్ కదా, వెళ్తే దాంట్లో వెళ్ళమనండి, లేకపోతే ఆవిడ పద్ధతిలో ఆవిడ వెళ్ళమనండి, ఆటోలోనో దేంట్లోనో అని చెప్పి అన్నట్టుగా అన్నారు. సో ఆవిడ మళ్ళీ దాంట్లో అంబాసిడర్లోనే వెళ్ళి వచ్చారు అనేది. సో ఇంత డిసిప్లైన్డ్గా నిర్మాత అనేవాడు ఇలా ఉంటే తప్ప కాస్ట్ కంట్రోల్ అనేది జరగదు, వెనకాల పోయేది ఎక్కువ ఉంటుంది అని అన్నారు. సో ఈ సూత్రాన్ని ఎందుకు ఫాలో అవ్వకుండా మిగతా నిర్మాతలు అందరూ ఖర్చు పెడతారు? సింపుల్ థింగ్ అడుగుతున్నాం. ఇదే రామానాయుడు గారు వాళ్ళ రణ్వీర్ సింగ్ అనే స్టార్ ఉన్నాడు, 8 మేకప్ ప్యాన్లు అడుగుతున్నాడు. 8 మేకప్ ప్యాన్లు అడిగితే ఇప్పుడు మీరు ఈ పద్ధతి అవలంబిస్తే రణ్వీర్ సింగ్ రామానాయుడు గారు సినిమా చేయడు. ఎందుకంటే అలా అప్పుకునేవాళ్ళు 100లో ఉన్నారు. ఎందుకు అడుగుతున్నాడు రణ్వీర్ సింగ్? ఆడిష్టం, ఎందుకు అడగకూడదు? స్టారు స్టారు మీ దగ్గర డబ్బు, మీరు నేనేమైనా అడగచ్చు, కానీ మీరు ఇస్తారా ఇవ్వరా అన్నది కదా పాయింట్. అడిగేవాడికి ఎందుకు తప్పు అవుతుంది? ఇచ్చేవాడిది అవుతుంది తప్ప అనుకుంటే. అప్పుడు ఇచ్చేవాడు వాడు వేరేది చూస్తున్నాడు. నేను 8 మేకప్ వ్యాన్లు పెట్టినా ఏం చేసినా వీడితో సినిమా తీస్తే రేపు పొద్దున దురంధర అయిపోవచ్చు అనే ఆశతో వాడు చేస్తున్నాడు. సో ఒక రకంగా కాదండి, ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరకపోతే స్టార్ ఎందుకు అవుతాడు అసలు? ఆడు మనలాంటి అవుతాడు. స్టార్ అనేది స్పెషల్ పర్సన్.
ఇప్పుడు మీ ఇల్లు ఉంది, ఎంతో అంత ఉంది, నా ఇల్లు ఉంది. అంబానీకి 10,000 కోట్ల ఇల్లు ఉంది. 10,000 కోట్ల ఇల్లు ఎందుకు ఉండదు, అవసరమా అంటే అరే అంతే డబ్బులు ఉన్నాయి. అవును. అలాగే స్టారు నేను చేశాను నాకు కావాలి 8 మేకప్ బ్యాన్ కావాలంటాడు అంతే. నా లైఫ్ నేను ఎలా అనుకుంటే అలా జీవించాలి అనటమే సక్సెస్కి మీనింగ్. అది ఫైన్ అండి. అంటే ఇప్పుడు అప్పుడు అది ఎందుకు తప్పంటున్నా? అది ఓకే. ఇప్పుడు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు బాధపడేది ఇదే సేమ్ ఆస్పెక్ట్. దానికి వచ్చేటప్పుడు ఏంటంటే మీ ఎకో సిస్టంలో ఫైనల్ ట్రాన్సాక్షన్లో ఎవడు ఎందుకు ఇస్తున్నాడని వాడి క్యాలిక్యులేషన్ వేరు ఉంటుంది, ఎందుకు ఇవ్వాలి అని వాడి క్యాలిక్యులేషన్ వేరు ఉంటుంది. మీరు ఎప్పుడైనా పాత ప్రొడ్యూసర్లు అందరూ మాయమైపోయి కొత్త ప్రొడ్యూసర్లు ఎందుకు వస్తారు? పాత ప్రొడ్యూసర్ దాంతో కలిసిపోయి ఈడు ఎక్కువ ఇస్తున్నారు, హీరోయిన్ కింద అంత ఇస్తున్నారు, మేకప్ మ్యాన్ ఇన్ని ఇస్తున్నారు, ఇవన్నీ దాంట్లో వాళ్ళు వెనకబడిపోతారు. కొత్త వాళ్ళు పుష్ చేస్తారు. సో కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు కదా, 50 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. అంటే మీరు ఓల్డ్ ప్రొడ్యూసర్స్ అందరూ ఇప్పుడు యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తాను కదా, ఆ రోజుల్లో అని చెప్తారు. ఆ రోజులు కాదమ్మా, ఈ రోజులు. నాకు ఎప్పుడు 40 ఏళ్ళ క్రితం రామానాయుడు గారు హీరోయిన్ ఎలా అన్నారు కాదు, ఇవాళ రణ్వీర్ సింగ్ ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు? సినిమా తీయడం ఆపేస్తావా? 8 మేకప్ మ్యాన్గా ఒకటే ఇస్తాను అనగలుగుతావా? అందరూ అనగలిగితే రణ్వీర్ సింగ్ చేస్తాడు ఒక మేకప్ మ్యాన్తోనే. మీరు ఎప్పుడైతే నువ్వు లేకపోతే నేను లేను అనుకున్నప్పుడు మీరు వాల్యూ పెంచుతారు. వాల్యూ పెంచినప్పుడు అనుభవించాలి. అప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే ఎంతసేపు మేకప్ మ్యాన్లు ఇది అది అంటారు. ఇప్పుడు మీరు సపోజ్ ఒక 50 కోట్లు అడిగాడు అనుకోండి, ఇవన్నీ కలిపితే 8 మేకప్ మ్యాన్లు ఇది అది అన్నీ కలిపితే 5 కోట్లు వస్తుంది ఎక్స్ట్రా. 55 కోట్లు అడిగితే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. 8 మేకప్ మ్యాన్లు ఒకటే మాడతారు. పోనీ నీ అన్నీ నువ్వే చేసుకో అని అడగలుగుతావా? అడగలేవు. నువ్వు డేట్లు ఇస్తేనే మహాప్రసాదం అనే మెంటాలిటీ మీరు వెళ్ళినప్పుడు అది ఎందుకు అవుతుంది? ఇది కూడా ఎవరు చెప్తారు బయట? రణ్వీర్ సింగ్ డేట్లు దొరకని వాళ్ళు చెప్తారు ఇదంతా. అరే 8 మేకప్ మ్యాన్లు ఏంటండి అంటారు. రణ్వీర్ సింగ్ రేపు ఫోన్ చేసి సినిమా చేస్తాను అండి, 18 ఇస్తారు, 10 ఎక్స్ట్రా ఇస్తారు అవసరం లేకపోయినా. అది యాక్చువల్ స్టోరీ. ఇప్పుడు ఇంకోటి అండి, ఇప్పుడు సైజ్ ఆఫ్ ది తెలుగు మార్కెట్ అంత పెద్దది ఎలా అయిపోయింది, అసలు వాళ్ళకి ఎలా వైబుల్ అవుతుంది ఇంత పేమెంట్లు ఇవ్వడానికి అని తమిళనాడు వాళ్ళు అడిగేదానికి ఒకళ్ళు ఏమన్నారంటే, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లో కొత్త సినిమాలు వస్తున్నప్పుడు పెద్ద స్టార్స్వి వాళ్ళు జీవోలు తెచ్చుకుంటున్నారు టికెట్ ప్రైస్ హైక్స్కి. అది దాదాపుగా అప్ టు అంటే ఈవెన్ 1,000 రూపీస్ దాకా కూడా టచ్ అయిన సందర్భాలు ఉన్నాయి ఫస్ట్ డే. అండ్ ఈవెన్చువల్గా కూడా చాలా భారీ టికెట్ ప్రైసెస్. అసలు అది తమిళనాడులో లేదు ఆ సిస్టము. తమిళనాడులో అన్ని స్టేట్స్ కంటే కూడా లోయెస్ట్ టికెట్ ప్రైస్ ఉంది. సో గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే తప్ప ఇలాగ మార్కెట్ సైజ్ అనేటువంటిది డిసైడ్ అవ్వదు అనేది ఒకటి అంటున్నారండి. అది మీరు ఏమంటారు దానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ ఎలిమెంట్లో ఒక మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఒక కన్జ్యూమర్ మధ్యలో అసలు వేరే వాళ్ళు రావటం అనే దానికి నాకు మీనింగ్ అర్థం. మీరు ట్యాక్స్ కడుతున్నారు, మీ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, సేల్స్ ట్యాక్స్ ఉంది, ఆ ట్యాక్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ సపోజ్ ఈ కప్ ఉందనుకోండి, నేను ఇది 1000 రూపాయలు అని చెప్తా. ఎందుకు 1000 రూపాయలు అంటే నేను చెప్తున్నా, మీరు కొనద్దు అంతే. అప్పుడు నేను కన్జ్యూమర్స్ కొనలేనంత ప్రైస్ పెట్టినప్పుడు నష్టం ఎవరికి వస్తుంది? నాకే వస్తుంది. ఎందుకంటే నా దగ్గర స్టాక్ ఉండిపోతుంది, ఎవడు కొనట్లేదు కాబట్టి. అప్పుడు ఎంత పెట్టాలి అనేది ఈ కప్పును చూసి కన్జ్యూమర్ ఎంత అట్రాక్ట్ అవుతాడనే నా పర్సనల్ వాల్యుయేషన్ మీద ఉంటుంది. అది జనరలైజ్ చేయలేదు. ఇప్పుడు అబ్సెషన్ అనే సినిమా లోకల్ డిస్ట్రిబ్యూటర్ ఎవ్వడో కూడా మొత్తం ఆల్ ఇండియా 5 కోట్ల వాల్యుయేషన్ కూడా చేయడాడు. అది 100 కోట్లు పైన చేస్తుంది ఇండియాలో. అప్పుడు వాడు ముందే ఊహించాడు అనుకోండి, ఎవడైతే ఉన్నాడో ఆడ 50 కోట్లు వాల్యుయేషన్ చేయొచ్చు, అది ఆడిష్టం. అది 50 కోట్లు అయితేనే అమ్ముతా అంటాడు. నీ మహోరా మాకు వద్దురని వెళ్ళిపోయాడు. ఓకే, ఈడే రిలీజ్ చేసుకున్నాడు, ఆడ 100 కోట్లు సంపాదించాడు, లేదా 5 కోట్లు కూడా రాదు. రెండు అది ఓన్లీ ఇట్ ఈస్ అపాన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ పర్సన్ అండ్ ద పర్సనల్ ట్రాన్సాక్షన్. అది పర్ఫెక్ట్. మీరు ఇప్పుడు ఒక షర్ట్ కొన్నారండి, మీరు ఉట్టి మీ ఒంటిని కప్పుకోవడానికే షర్ట్ అంటే 50 రూపాయలకి దొరుకుతుంది, 500కి దొరుకుతుంది, 5,000కి దొరుకుతుంది, 50,000కి దొరుకుతుంది. అది బ్రాండ్ ఆస్పెక్ట్. అది బ్రాండ్ అనేది వాడు చెప్తాడు కదా. లూయి వుట్టన్ బ్యాగ్ కొంటే 10 lakhs అంటాడు. బ్యాగ్కి 10 lakhs అంటే ఎలా ఉందో ఇది కూడా అంతే. అది కాదండి, ఇప్పుడు నేను అనేది
గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వందే ఇది ఈ ప్రైసెస్ పెంచడానికి లేదు. ఇప్పుడు తమిళనాడులో కనుక గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో లాగా అంటే ఇప్పుడు అక్కడ విజయ్ సీఎం కాబట్టి కమాన్ నేను జీవో ఇచ్చేస్తాను, అసలు జీవోతో సంబంధం లేదు, ఎవరికి ఎంత ఇష్టమైతే అంత ప్రైస్లు పెట్టుకోండి, 1000 రూపాయలు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి అనే రోజు వస్తే కనుక తమిళ ఇండస్ట్రీ నుంచి అది రావాలి, వస్తుంది. ఎందుకంటే హాలీవుడ్ అదే కదా. అది కనుక వస్తే ఇప్పుడు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ మళ్ళీ స్టార్స్తో రివైవ్ అయ్యే అవకాశం ఉంటుందిగా ఆబ్వియస్లీ. అది ఐ ఫీల్ దట్ ఈస్ ఆల్ వెరీ టెంపరీ థింగ్. ఇదంతా ఈ థియరీస్ అన్నీ ఇప్పుడు ఫైనల్గా ఆడియన్స్ థియేటర్లకి ఎందుకు వస్తున్నారు? మీరు ఒక ఏపు నుంచి ఏమో మనం మాట్లాడినట్టు అంత చిన్న సినిమా అబ్సెషన్ దానికి ఎంతమంది ఎందుకు వస్తున్నారంటే అలా తెలీదు. మన మనోజ్ బాజ్పేయి సినిమా, కంగనా రనౌత్ సినిమా, ఇంకోటి ఏదో వస్తే ఎవరు ఊరి పేరు తెలియని సినిమా వెళ్ళి అట్ ద సేమ్ టైం ఒక పెద్ద స్టార్ సినిమా పెద్ద హిట్ అయిపోతుంది. ఆ వేరియబుల్ ఎప్పుడు ఉంటుంది అంటున్నాను. అది ఎవరు కూడా ఎస్టిమేట్ చేయలేరు దాన్ని. ఇప్పుడు అక్కడ 30-40 వేలు ఇస్తా ఉంటే 3-4 లక్షలు ఇస్తున్నారంటే ఎవరు తెలుగు వాళ్ళు మేబీ దే ఆర్ మేకింగ్ మోర్ పాన్ ఇండియా ఫిల్మ్స్. వాళ్ళ గురించి అలా ఇన్ని ఉండొచ్చు. వాళ్ళ లోకల్ డిస్ట్రిబ్యూటర్ పాన్ ఇండియా అయినా కూడా అన్ని కూడా పాన్ ఇండియాలో ఆడలేదు కదా. ఈవెన్ అసలు ఈవెన్ వాడు ఆలోచించాలి కదా, మనం ఎందుకు ఆలోచిస్తున్నాం అంటున్నా. ఎవడైతే డబ్బులు పెడుతున్నాడో వాడికి ఇస్తున్నాం మనం అడ్వైస్ చెప్పండి. కాదండి, అడ్వైస్ కాదు, ఎకనామిక్స్ అర్థం చేసుకోవడానికి ఇది. నేను అదే అంటున్నాను. మనకన్నా బెటర్ ఎకనామిక్స్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అండర్స్టాండింగ్ డస్ నాట్ మీన్ రిజల్ట్. వాడు ఏ రోజైతే డబ్బులు ఖర్చు పెడుతున్నాడో వాడికి అండర్స్టాండింగ్ మనకన్నా చాలా 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. మనం తర్వాత చూస్తున్నాం అది పోస్ట్ రిజల్ట్. సో ఇప్పుడు పుష్ప 2 సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అది ఎన్ని రోజులు తీశారు, ఎంత ఖర్చు పెట్టారు అనేది మనకు అనవసరం. ఎందుకంటే హిట్ అయిపోయింది సినిమా. ఫ్లాప్ అయినప్పుడు మీ అన్నీ తీస్తారు ఇవన్నీ బయటికి. ఇప్పుడు ఇక్కడ చిన్నది ఇక్కడ ఒక చిన్న కాంట్రాడిక్షన్ ఒకటి చెప్తానండి. ఇప్పుడు టికెట్ ప్రైసెస్ మా గవర్నమెంట్ పెంచితేనే మేము మా యొక్క మార్జిన్స్ వర్కౌట్ అవుతాయి, లేకపోతే అసలు బ్రేక్ ఈవెన్కి చాలా దూరంలో ఆగిపోయేటట్టు ఉన్నాం అన్న పాయింట్ మీద నిర్మాతలు జీవోల కోసం అప్లై చేసుకుంటున్నారు. బోత్ ద స్టేట్స్ ఇస్తున్నాయి. కరెక్ట్. లెటస్ సి యూఎస్ఏ. ఒక్కసారి యూఎస్ఏలో పెద్ద మూవీకి $30 పెట్టారు టికెట్. అబ్సెషన్ $12, దురంధర్ కూడా $12. పెద్దకి అనుకున్న స్థాయిలో అక్కడ ఫుట్ ఫాల్స్ రాలేదు బికాస్ ఆఫ్ ద టికెట్ ప్రైస్. హ్యాడ్ ద ప్రైస్ బీన్ ఆన్ పార్ విత్ దురంధర్ అండ్ అబ్సెషన్ ద రిజల్ట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ అని చెప్పి అన్నోళ్ళు ఉన్నారు. అంటే మన మోర్ ఫుట్ ఫాల్స్ అని చెప్పి ఎంటైర్ ఫ్యామిలీ కూడా వెళ్ళేవాళ్ళని. సో ఇది అంటే టికెట్ ప్రైస్ పెంచితే ఫుట్ ఫాల్స్ రావు అనేటువంటిది ఒకటి, పెంచకపోతే బ్రేక్ ఈవెన్ అవ్వు అనేది ఒకటి. ఇదేమో ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇదేమో ద ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ రెండింటిని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? కాంట్రడిక్షన్. ట్రేడ్ అనేది జనరల్ వ్యూవర్, పర్టిక్యులర్ వ్యూ ఏంటంటే ఆ పర్టిక్యులర్ ప్రాజెక్టు, ఆ ప్రొడ్యూసర్ యాటిట్యూడు, అతనుకున్న బిలీఫ్ సిస్టము, సినిమా మీద వాళ్ళకున్న నమ్మకం అపనమ్మకం, ఈ ఫ్యాక్టర్స్ ప్రతి సినిమాకి మారుతాయి. సో ఒకవేళ ఈ $30 పెట్టి అక్కడ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అనుకోండి, అసలు కాన్ఫిడెన్స్తో చేశారంటే అమ్మ డబ్బులు అంటారు. అది అనుకున్నంత అవ్వలేనప్పుడు అరే 12 చేస్తుంటే అయిపోయేది అంటారు. కానీ ఇది ఆలోచించాల్సిన ఎవడు? ప్రొడ్యూసరు. మీరు నేను కాదు, ట్రేడ్ కాదు. ఎవడైతే డబ్బులు పెట్టాడో, ఎవడికి లాస్ ఆర్ ప్రాఫిట్ ఆస్పెక్ట్ ఉందో వాడు ఆలోచించాల్సిన విషయం. అప్పుడు వాడు ఎందుకు పెట్టి ఉంటాడు? హీ వాజ్ కాన్ఫిడెంట్ ఆ ఫిల్మ్ అంత చేసేస్తుంది. అది ఈజ్ ఆశ. నేను చెప్పేది యూనో అవ్వకపోతే అది వేరే విషయం. సో అది మీరు అవ్వకపోతే ఆయన ఒక్కడికే పోతుంది కదా, ఎవరికి పోదు కదా. అది మీరు చెప్పినట్టు లీప్ ఆఫ్ హోప్, ద లీప్ ఆఫ్ ఫెయిత్, ఫెయిత్, హోప్, గ్రీడ్, ఫియర్, వీటి మీద అన్ని బిజినెస్ అదే. సిమెంట్ ఒకటి కాదు, అన్నిట్లో అదే ఉంటుంది. ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇప్పుడు కార్పొరేట్స్ వాళ్ళు బికాస్ దే విల్ గో ఆన్ సర్టన్ కైండ్ ఆఫ్ ఎ సిస్టమాటిక్ సైన్స్. ఎందుకంటే వాళ్ళకి చెక్స్, డబల్ చెక్స్, డేటా అన్ని అనాలిసిస్లు అన్నీ చేస్తారు. చేసి దీనికి ఎంత ప్రైస్ అని పెట్టుకుంటారు. ఇండిపెండెంట్ పీపుల్ అది చేసుకోరు. ఎందుకంటే వాళ్ళ ఇండిపెండెంట్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్ తీసుకుని, ఇప్పుడు కార్పొరేట్స్ ఎవ్వరు కూడా బాహుబలి సినిమా చేయరు ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకు? బికాస్ వాళ్ళ మార్కెట్ రియాలిటీలో అప్పర్ లిమిట్ 75 CR ఉందంటే ఏ బేసిస్లో మీరు గ్రీన్ లైట్ చేస్తారు దాన్ని 150 చేయడానికి? సో దే విల్ ప్లే సేఫ్ ఇన్ ద మార్కెట్ రియాలిటీ. సో మార్కెట్ రియాలిటీలోనే బాహుబలి లాంటి ఎక్స్ట్రాడినరీ హిట్ వచ్చి ఇండస్ట్రీ ఎకనామిక్స్ మార్చేస్తుంది. అదే రియాలిటీలో మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు టైటానిక్ తీశారు, వాటర్ తీశారు, రెండింటికి సేమ్ ఫిలాసఫీ.
సూపర్ ఓవర్ బడ్జెట్ ఎంత ఎక్స్ట్రాడనరీగా తీయాలి అని జేమ్స్ కెమెరాన్ అనుకున్నాడు. అక్కడ కెవిన్ కాస్టనర్ అనుకున్నాడు. కెవిన్ కాస్టనర్ దెబ్బతో స్టూడియో మూతపడిపోయింది. ఈ టైటానిక్ తోటి లేచిపోయింది. అదే థింగ్ అన్ని చోట్ల జరుగుతుందన్న. ఎలాన్ మస్క్ మొన్న ఐపీఓకి వెళ్తే ఇంపాసిబుల్ ఆ ఫిగర్ రీచ్ అవ్వడం అని మొత్తం ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తే ఆల్మోస్ట్ 1.5 times సబ్స్క్రైబ్ అయిపోయింది. కరెక్ట్. ఏది మొత్తం ఎకనామిక్స్ అందరూ ప్రెడిక్టెడ్ ఫెయిల్యూర్. అంతే, మన భాషలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ అయింది. రీబర్త్ అదే సేమ్ మళ్ళీ. సో బేసిక్గా పాయింట్ ఎవడి పని అటు చూసుకోవాలి, కానీ ఎవడిది మనకు తెలియదు నిజంగా. ఆడు ఎందుకు అనుకున్నాడు ఆ రోజు ఏంటి అని ఒకటి. రెండవది, సినిమా బడ్జెట్ అనేది కంట్రోల్లో ఉండగలుగుతుంది అనుకోవటం ఇంపాసిబుల్. ఓన్లీ థింగ్ ఏం కంట్రోల్లో ఉంటుందంటే, నేను ఈ ప్రోడక్ట్ని ఇంతకు వాల్యూ చేస్తున్నాను. ఇప్పుడు బాంబేలో ఫస్ట్ కాపీ బేసిస్ అంటారు. ఈ సినిమా ఫస్ట్ కాపీకి నేను ఎంత ఇస్తాను, 100 రూపాయలు. 100 రూపాయలు దాటి రూపాయి ఎక్కువ నేను ఇవ్వను, కానీ నాకు ప్రాజెక్టు ఫినిష్డ్ ప్రోడక్ట్ నాకు ఈ డేట్కి ఇచ్చేయాలి. అప్పుడు మీరు ఎన్ని రోజులు షూటింగ్ చేశారు, ఎన్నింటికి హీరో వచ్చాడు, ఆడ ఏం చేశాడు, ఆడగా సంబంధమే లేదు అడిగి అదన్నా చేయాలి. లేదు నేనే వచ్చి చూస్తాను, హీరో 9 కాల్ షీట్ రావట్లేదంటే మీరు కూర్చుని ఏడ్చుకుని మీరు ఆడి మీద ఈడి మీద అరిసి మీ బ్లడ్ ప్రెషర్ పెంచుకుంటే మీ కర్మ అది. పర్ఫెక్ట్ సర్జీ, వెరీ ఇంట్రెస్టింగ్ టాక్, ఇన్ డెప్త్ ఇన్సైట్స్ ఇచ్చారు చాలా క్వశ్చన్స్కి. థ్యాంక్ యూ. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.